ఈ అయ్యగారు అంటుండు, నేను మరి ఒకవేళ మొక్కితే బైబిల్లో కూడా ఇలా రాసింది, నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో అది మీకు విగ్రహమే అని రాసింది. మరి కాబట్టి మరి నా విగ్రహం ఏంటిదో ఒక దయచేసి చూపెట్టమన్నా. ఎమ్మటే ఆ అయ్యగారికి నా భార్య అమ్మగారు కనబడింది కన్నాలు. నీ భార్యను ప్రేమిస్తున్నవాట అన్నాడు. అంతే. అబ్బా, అదిగా ఒప్పుకోక తప్పలేదు. ఇక అసలు ఒప్పుకోక తప్పలేదు. మీరు కూడా అంతే. మీ భర్తను ప్రేమిస్తే మీ భర్త మిమ్మల్ని ఎప్పుడు విసుక్కుంటూనే ఉంటాడు, తిట్టుకుంటూనే ఉంటాడు, అసహించుకుంటూనే ఉంటాడు, తోసివేస్తూనే ఉంటాడు. అలాగే మీ భార్యను ప్రేమిస్తే మీ భార్య కూడా మిమ్మల్ని ఎప్పుడు లెక్క చేయదు, అసహించుకుంటుంది. మీరు డబ్బును ప్రేమిస్తే అది మీకు దొరకనే దొరకదు. అసలు ఎంత వెతికినా దొరకదు అది. మీరు దేన్ని ప్రేమిస్తారో దాన్ని దేవుడు దూరం చేస్తాడు. మీరు పిల్లల్ని ప్రేమిస్తే పిల్లల్ని పోగొట్టుకుంటారు, భార్యను ప్రేమిస్తే భార్యను పోగొట్టుకుంటారు, డబ్బును ప్రేమిస్తే ఆస్తి అంతా పోగొట్టుకుంటారు. మీరు వింటున్నారా? కండలు చూసి ఆరోగ్యం ఇట్లా కండలు, కొంతమంది కండలు, కొంతమంది బుగ్గలు, కొంతమంది అందం సందం అద్దముగా నిలబడి వాళ్ళే మార్కులు వేసుకుంటారు, పాస్ మార్కులు. బుగ్గలన్నీ ఇట్లా ఉబ్బిచ్చి ఒకసారి చూసుకొని, ఒకసారి వెనక్కి చూసి, ఒక ముంగడి చూసి, జడం చూసి, గిడం చూసి, నువ్వు జడం చూసి మురిసిపోతే ఆ రోజు నుంచి ఎంటికలు ఓడిపోవటం మొదలవుతుంది. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, చాలామంది అమ్మాయిలు చూసి 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 ఆఖరికి మంచి ఆయనకు నచ్చిన ముఖం ఎట్లుండాలి, మూతి ఎట్లుండాలి, ముక్కు ఎట్లుండాలి, రంగు ఎట్లుండాలి, ఎట్లుండాలి అసంటే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పాపం అట్లా జరగకూడదు, కానీ అట్లా జరిగింది. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయి ముఖం అంతా కలిపోయింది. ఇక ఆయన ఏది కోరుకున్నాడో దాన్ని తీసేసిండు దేవుడు. అందుకొరకే నేను మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు దేవుణ్ణి బాగా ప్రేమించండి. అందరూ అందంగా ఉండేటోళ్ళు అందంగా ఉంటారు, ఆరోగ్యం ఉంటోళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటోళ్ళు నెమ్మది ఉంటారు, సమాధానంగా ఉంటారు. చేను బాగుంటుంది, శలక బాగుంటుంది, గొడ్డు బాగుంటుంది, గోద బాగుంటుంది, కోళ్ళు బాగుంటాయి, మేకలు బాగుంటాయి, గొర్రెలు బాగుంటాయి, అన్నీ సురక్షితంగా ఉంటాయి మీరు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే. మీరు దేన్ని ప్రేమిస్తారో అది దేవుడు మీకు దూరం చేస్తాడు. అసలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకొరకు? వాళ్ళని ప్రేమించడం కొరక? అసలు మిమ్మల్ని పిలిచింది ఎందుకొరకు? వాళ్ళని ప్రేమించడం కొరక? అనుకూల సమయంలో దేవుడిని మొర ఆలకించింది ఎందుకొరకు? ఆ పనికి వాళ్ళ వాటి మీద అందం, మోసకరము, సౌందర్యం, వ్యర్థము, మోసకరమైన దాని మీద మనసు పెట్టడం కొరక? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టడం కొరక? నేను పిలిచిన పిలుపు ఆంతర్యం ఏంటిది? అసలు నేను ఎందుకు అసలు దేవుడు పిలిచాను? ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, లోకంలో ఎవ్వరు నేను ఆదుకోనప్పుడు. కొంతమంది అయితే ఇక్కడ నెలల తరబడి ఉండి బాగైపోయి ఒక్కసారి విశ్వాసఘాతకులు అంటారు సినిమా, ఒక జాడిస్తే మళ్ళీ ఆరోగ్యం బాగాలేకపోతేనే మళ్ళీ 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి వస్తారు. మళ్ళీ ఆరోగ్యం బాగాలేకపోతేనే మళ్ళీ వస్తారు. అప్పుడు ఒక ఆయన అయితే గుర్తుపట్టలేదు నేను అసలు. ఎవరయ్యా నువ్వు అన్నా నేను. అదేంది అయ్యగారు నన్ను గుర్తుపట్టలేదు? అయ్యో చెప్పరాదా, నేను గుర్తుపట్టలేదు. నేనే అయ్యగారు యాకోబును అన్నాడు. అరే ఏందా ఎట్లయిపోయాను, ఏం చేయాలి అయ్యగారు, అట్లా అయిపోయింది అన్నాడు. ఘోరం. మరి ఎట్లా మీరు మారుతారో, ఎట్లా దేవుని భయం పెట్టుకుంటారో, హృదయంలో ఎట్లా గడగడ వణుకుతారో, ఎట్లా సుఖపడతారో, ఎట్లా బాయికి వస్తారో, ఎట్లా సంతోషం అనుభవిస్తారో, ఎట్లా ఆశీర్వాదం అనుభవిస్తారో, ఎట్లా సమృద్ధి అనుభవిస్తారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎవరిని ప్రేమిస్తే, ఎవరి మీద మనసు పెడితే వాళ్ళకు శిక్ష వేస్తాడు దేవుడు. నీ ఇష్టం. నిన్ను పిలిచిన పిలుపు ఏంటిది? కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను నియమించున్నాను. కక్కులు పెట్టబడి అంటే రంపం ఉంటుంది తెలుసా మీకు? రంపం ఇట్లా కోసే రంపం, ఒక పన్ను ఇటుంటుంది, ఒక పన్ను ఇటుంటుంది. చూడండి కావాలంటే. లైన్గా ఉన్నదనుకోండి, కరెక్ట్గా ఉన్నదనుకోండి, లోపలి పోతే మన బయటికి వెళ్ళదు. కోసినప్పుడు లోపలి పోతే అక్కడ ఇరుక్కపోతుంది. ఇటువైపు వంకులు అటు ఇటు జిగ్ జాగ్ ఉంటుంది.
దాన్ని మళ్ళా మొండిదైనప్పుడు ప్రతి పన్ను స్పెషల్గా దాన్ని పదును పెట్టాలి. కక్కులు పెట్టబడి అనగా పదును పెట్టబడి కొత్తదైన నురిపిడి మానుగా, మానంటే కట్టె చెక్క అనుకుందాం. ఇప్పుడు చూడండి, చెరుకు రసం తీయాలి. చెరుకు రసం తీయాలంటే వెనకట నూనె గానగల నూనె తీయాలి. ఇదంతా పిండి గిర్ని ఉంటుంది. పిండి గిర్నీలో అప్పుడప్పుడు చక్రం అరిగిపోతే బయట తీసి దాన్ని మళ్ళీ చెన్నెలతో మొత్తం డాగులు కొడతారు, చుక్కలు కొట్టి మళ్ళీ ఎక్కిస్తారు. అప్పుడు మీ పిండిలాగా మెత్తగా అవుతుంది. కక్కులు పెట్టబడి కొత్తదైన నురిపిడి మానంటే వెనకట కళ్ళంలు పెసరకాయకైనా కట్టే, జొన్నకైనా కట్టే, సజ్జలకైనా కట్టే, నువ్వులకైనా కట్టే, శుభతోటి, నువ్వులైతే శుభతోటి కలుపుతారు. ఇంకా ఇట్లా వడ్లైనా సరే దాని చెక్క ఇక్కడ అట్లా అడ్డం పెట్టి మోపులతోటి కొట్టేవాళ్ళు. ఇంకా అటు రాయలసీమ ఇటు ఆంధ్రకేలైతే ఇప్పుడు రోలర్లు ఉంటాయి, చూసిన రోలర్లు కిందంతా మనం బంతి కడతాం, చూసిన ఎడ్లను బంతి కట్టినట్టు పెట్టి ఆ రోలర్ తోటి ఎడ్లను పెట్టి చుట్టూ తిప్పుతూ ఉంటారు. వెనకట ట్రాక్టర్ దొక్కిచ్చేది కదా వరి కళ్ళం వేయాలంటే, అట్లా అన్నమాట. ఇక ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క తరానికి అది మానవ జీవన శైలి మారుతూ ఉంటే, అభివృద్ధి పొందుతుంటే ఇప్పుడు హార్వెస్టర్ అని వచ్చేసింది. అది ఒకే రోజు అన్ని పనులు చేసేస్తుంది. ఒక్కసారి దాంట్లో పోయిందంటే కోసుడు అదే, నూర్పుడు చేయటం అదే, మళ్ళా ఆ ఒడ్లు తూర్పాలు పట్టడం అదే, ఒక్కడ రాసి వేయటం కూడా అదే. అన్నీ ట్రాక్టర్ పోతూ ఉంటే మళ్ళీ ఆ బండి అది నడుస్తూనే ఉంటుంది. ఆ ట్రాక్టర్లోకి దాంట్లో ఉన్న ఒడ్లన్నీ ట్రాక్టర్ నిండుతూనే ఉంటుంది. ఇట్లా దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఆ రోజుల్లో ఇవి లేవు. ఈ బైబిల్ రాసిన రోజుల్లో కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నూర్పిడి మానుగా నేను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చదువు. పర్వతాలు అంటే పర్వతం అంటే తెలుసా నీకు? అపోస్తలుడైన పౌలు భక్తుడు భయంకరమైన నరరూప రాక్షసుడు. చెప్పండి, అనండి అందరు కలిసి. నరరూప రాక్షసుడు. ఏంటంటే ఆడోళ్ళని, చిన్నపిల్లలని, పెద్దోళ్ళని చూడక కోత కోసేవాడు క్రైస్తవులంటే. మళ్ళీ అది కూడా పర్మిషన్ తీసుకొని, పత్రాలు. ఇప్పుడు మన పర్మిషన్ తీసుకొని యుక్రెయిన్లో చేయలే ఆ టైప్. యుక్రెయిన్లో కూడా అనుకోండి, యుక్రెయిన్లో కాదు, మన మణిపూర్లో చేయలే ఆ టైప్ అనమాట. బైబిల్లో అలాంటి వ్యక్తి ఇంకా యేసుదేవుడే కల్పించుకున్నాడు. కొత్త నూర్పిడి ఆయన. పర్వతాన్ని ఒక్క నూర్పుడు నూర్చేసాడు అంతే. పొట్టు అయిపోయింది, పిండి అయిపోయింది. ఒక్కసారి మెత్తగా అయిపోయాడు. అసలు మొత్తం దీనత్వంలోకి వెళ్ళిపోయాడు. మనం నూర్పిడి మానుగా మనం ఉపయోగించబడటానికి దేవుని జ్ఞానంతో నడవటం ఈ భూమి మీద ప్రారంభిస్తే పర్వతాలు లాంటి మనుషులు అనగా స్థిరపడ్డవారు, బాగా డబ్బు సంపాదించి, బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ఘనత వహించి, ఇక నాకు ఏమి కొదవలేదు, తరతరాలకు నేను సంపాదించుకున్న సరిపోయేంత అనుకోనిగా విరవిగా వాళ్ళు ఉంటారు. చూసినావు, అది నీ చేతిలో నా చేతిలో ఉన్నది. మరి ఇక అది నువ్వు గనక ఇప్పటి నుంచి నూర్పిడి మానుగా నేను వాడబడతాను, కొత్తదే నూర్పిడి మానుగా నన్ను నియమించవన్న సంగతి నాకు ఇంతకాలం తెలవలేదు. యెషయా 41:15 రాయబడ్డట్టు, 41:15 రాయబడ్డట్టు నీ జీవితంలో నెరవేరాలంటే నీవు 3 పనులు చేయాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. ఆ 3 వచనాల ప్రకారం ఉంటే ఇట్లా పర్వతాలు నూరు చేస్తావు, పుట్ట చేస్తావు, వాటిని పిండి చేసి పడేస్తావు, పొడి చేసి పడేస్తావు. చదవండి. ద్వీపములారా
ద్వీపముల, మనందరం దీపాలం. నా ఎదుట మౌనముగా నుండుడి. నువ్వు వెలిగినవు మంచిదే, దీపానివి, దేవుడు నిన్ను వెలిగించాడు. కానీ మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ద్వీపములారా నా ఎదుట, నేను మీ ఎదురుగా ఉన్నా, నా భయం కలిగి కొద్దిగా ఓవర్గా మాట్లాడకండి, తెలివితేటలు ఉపయోగించకండి, జ్ఞానం ఉపయోగించకండి, పనికిరాని జ్ఞానం ఉపయోగించకండి, పనికిరాని తెలివి ఉపయోగించకండి. ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి. ఎవరైతే మౌనంగా ఉండటం అభ్యాసం చేసుకుంటారో వాళ్ళకే దేవుడు బలం ఇస్తాడు. ఈ నోరు నెత్తినేసుకొని వెళ్ళేటోళ్ళకి ఏం బలం ఉండదు. బాగానండి. ఇప్పుడు చూసినా ఎలక్షన్లప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ మీరు నోరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి నొప్పించే మాటలు మాట్లాడొద్దు, మా నిబంధనలకు మీరు మాట్లాడొద్దు అని చెప్పబడింది. పాపం కొంతమంది మౌనంగా ఉండటం నేర్చుకోలేరు పాపం. లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు జ్ఞాపకం లేవు, లేకపోతే హృదయంలో ఆవేశం వచ్చేసింది, అనుసుకోవడం తెలియదు. పాపం నోరు జారుతున్నారు. నోరు జారి వాళ్ళకి ఎంతో నష్టపోతున్నారు అసలు. అందుకొరకే బైబిల్లో రాసింది, నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని రాసింది. ఇంకా కఠినమైన ఇంకో మాట రాసింది, ప్రసంగి 5:6లో, నీ దేహమునకు శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరగనని దూత ఎదుట చెప్పకమని రాస్తున్నది. నీ దేహమును శిక్షకు లోపరచునంత, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని, అది పొరపాటు చేత జరగనని దూత ఎదుట చెప్పకము, దూత ఎదుట చెప్పకండి. తొందరపడి మాట్లాడకండి, ఉన్న విలువ పోగొట్టుకోకండి. దేవుని దగ్గర పొరపాటు అయింది ఏమంటే ఊరుకోడు, తప్పకుండా శిక్ష పడాల్సిందే. దేహమునకు శిక్షకు, నోరేమో తప్పు చేస్తుంది, శిక్షము ఈపుకొస్తుంది. నా శరీరం అంతా అయ్యగారు పుండు దెబ్బలు పెట్టి పండబెట్టినట్టే ఉన్నది అనేటోళ్ళేరా, నా తలకాయ అయితే గన్నుతోడు పెట్టినట్టే ఉన్నది అనేటోళ్ళేరా, నా కాళ్ళు అయితే లాగుతున్నాయి పిక్కలన్నీ అనేటోళ్ళేరా. కారణం అది మొత్తం ఉన్నది నోట్లోనే ఉన్నది కథ అంతా. దయచేసి అలా చేయకండి. నేను నియమించింది ఎందుకొరకు, ఎక్కడ నోరు తెరవాలి, దేని కొరకు నోరు తెరవాలి, దేని కొరకు నోరు తెరవకూడదు, లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకోవాలి అదంతా. మీ అమ్మమ్మ నేర్పింది, మీ తాతయ్య నేర్పింది, మీ నాయన నేర్పింది, మీ దోస్తులు నేర్పింది, ఈ లోకం నేర్పేదంతా నేను నాశనానికే తీసుకెళ్తుంది. ఇదొక్కటి మాత్రమే, ఈ బైబిల్ గ్రంథం ఒక్కటి మాత్రమే నిన్ను అభివృద్ధిలోకి తీసుకెళ్తుంది, నిన్ను సమృద్ధిలోకి తీసుకెళ్తుంది, నీ కోరికను సిద్ధింపజేస్తుంది, నీ ఆలోచనలన్నీ సఫలం చేస్తే. గ్రంథం ఏదైనా ఉన్నది భూమి మీద అంటే ఇది ఒక్కటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యం బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించుట లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు నన్ను తన కనికరం చేత రక్షించిండు, నీ ప్రార్థన నా ప్రార్థన వినాలని. ఎప్పుడూ మరి మనం హెచ్చించుకుంటే కానీ, మన దగ్గర ఏ తప్పు లేదనుకుంటే కానీ దేవుడు వినడు. కక్కులు పెట్టబడి పదులు గల కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను నియమించినాడు. ఆయన ఒక పనిముట్టుగా నిన్ను తయారు చేసాడు. ఆ పనిముట్టు ఏ పని చేయాలో అదే పని చేయాలి. ఆ పని చేయకుండా నువ్వు వేరే పని చేస్తే నువ్వు భక్తుడవు కాదు, భక్తిహీనుడవు. చాలామందికి భక్తిహీనత అంటే అర్థం కావట్లే. దేవుడిని దేని కొరకు నియమించిండో నువ్వు ఆ పని చేస్తే భక్తుడవే, సేవకుడవే, అపోస్తులుడవే, ప్రవక్తవే, సువార్తికుడవే, కాపరివే, ఉపదేశకుడవే, విశ్వాసవే, పరిచారకుడవే, పరిచారకురాలవే, సేవకురాలవే, ప్రవక్తవే, ప్రవక్తినివే. కానీ ఆ పని కాకుండా నువ్వు వేరే పని చేసినావు అనుకో, నువ్వు పనికిమాల దానివే, పనికిమాల వాడవే, వేషధారువే, వేషధారుడవే. వింటున్నారా? దుష్టురాలవే.
వింటున్నావా? భక్తిహీనుడవే భక్తిహీనురాలవే. కనుక దయచేసి వాక్యం వినేటప్పుడు విని జ్ఞాపకం పెట్టుకొని మీరు ఇంకా మళ్ళీ ఎప్పుడు నిన్ను దేవుడు ఏ పని కొరకు నియమించిండో ఆ పని చేయాలి. అపొస్తలుడైన పౌలు భక్తుడు తెలుసా, దమస్కు గేటు దగ్గరనే ఆ గుర్రం మీదకి వెళ్ళి కింద పడ్డప్పుడే దేవుడు ఆ అజ్ఞాన కాలంలో చూసి చూన్నట్టుగా విడిచిపెట్టాడు మనందరినీ. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞయిస్తున్నాడు. మీరు నూర్పిడి మానులు, మీరు పర్వతాలు నూరుస్తారు, పర్వతాలు పొట్టు చేస్తారు, పొడి చేస్తారు. నేను మిమ్మల్ని నియమించినది పర్వతాలు నూర్చడానికి. ఇప్పుడు పర్వతాలు నూర్చడం అంటే స్టోన్ క్రషింగ్ మిషన్ అంటారు. స్టోన్ పర్వతం అంటే స్టోనేగా, నూర్చడం అంటే క్రషింగే కదా. వ్యక్తి అంటే మిషన్, నువ్వే ఆ మిషను. నిన్ను ఆయన ఆపరేట్ చేసి ఏ పర్వతాన్ని నూర్చాలనో ఆ పని కొరకు నువ్వు వాడబడాలి. హల్లెలూయా. కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతము నూర్చదువు, వాటిని పొడి చేయదువు, కొండలను పట్టువలే చేయదువు. ఇప్పుడు చూడండి, అక్కడక్కడ స్టోన్ క్రషర్ మిషన్ పెట్టి డస్ట్గా వస్తున్నాయి, డస్ట్ తీస్తున్నారు. చిన్న కంకర తీస్తున్నారు. హాఫ్ ఇంచ్ కంకర చిప్స్ అంటారు కదా. తర్వాత 1 ఇంచ్ కంకర స్లాబ్కు తీస్తున్నారు. తర్వాత 2 ఇంచ్ కంకర తీస్తున్నారు రోడ్లు వేయడానికి. ఈ విధంగా ఏ సైజు అంటే ఆ సైజు. ఇంకా ఆ ముక్క ఏ ముక్క మిగిలితే దాన్ని పునాది కట్టడానికి, గోడ పెట్టడానికి రాళ్ళలాగా కొట్టేస్తున్నారు. ఆ గ్రైనైట్ నుంచి తీసినాయి. ఈ విధంగా నిన్ను దేవుడు ఆ విధంగా ఒక మిషన్గా సంఘాన్ని భూమి మీద తన క్రైస్తవ సమాజాన్ని స్థాపించింది. అపొస్తలుడైన పౌలు భక్తుడు దమస్కు గేటు దగ్గర యేసుప్రభు అంటలే, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావంటే నువ్వు ఎవడవు అంటాడు. ఎవడవు? నేను కూడా వచ్చా అనుకున్నా. అసలు దేవుడు అనబడేవాడు ఉన్నాడా? వాడు ఉంటే పండుకున్నాడా, నిద్రపోతుండా అనుకున్నా నేను. ఎప్పుడైతే అనుకున్నానో ఆ రోజే దేవునికి ఆ మాట ఎంత ఇష్టమైన మాట కావచ్చు, అసలు ఎంత ప్రియమైన మాట కావచ్చు. ఆ రోజే నాకు సువార్త. నేను ఇది కూడా పాటించుద్దాం. ఒక 6 నెలలు ఏమైంది, దానికి ఏమైనా ఖర్చా? కొబ్బరికాయ తీసుకుపోయేది లేదు, కోడిని తీసుకొచ్చేది లేదు. వింటున్నా, ఇక్కడ ఏమి లేదు. ఉత్త చేతులతోటే గుడికి రావచ్చు, ఉత్త చేతులతోటే పోవచ్చు. మాటలు విని మాటలు హృదయంలో ఉంచుకొని పాటిస్తే అయిపోయాయి అని ఒక 6 నెలలు పాటిద్దాం అనుకున్నా. అయ్యగారు చెప్పినట్టే చేస్తే 15 రోజులనే యేసు ప్రభువు శిలువ మీద ఉండి ఆశ్రయిస్తూ కనబడ్డాడు. నేను బాధలు పోతాయి అనుకున్నా, కానీ ఇట్లా కనబడింది అనుకున్నా. అప్పటి నుంచి గుడికి పోతుంటే పరలోకం ఏంది, భూలోకం ఏంది, పాతాళంలోకి ఏంది, నేనెంత ఘోరమైన పాపిని, దేవుడు ఎంత పరిశుద్ధుడు అర్థమైపోయింది. తర్వాత పాపాలన్నీ చెప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్నాం. తర్వాత బైబిల్ చదువుతుంటే నేను వెళ్ళిన సంఘం వాక్యానుసారంగా లేదు. ఇంకొకడికి పోయినా, ఆ సంఘం వాక్యానుసారంగా లేదు. ఏది నిజమైన సంఘం, ఏది నిజమైన సత్యం అని దేవుని అడిగినా, దేవుడు సువార్తకు రమ్మన్నాడు. సువార్తలో నిజమైన సంఘం ఏందో చూపించిన దాన్ని బట్టి అక్కడ కొంతకాలం ఉన్న ఒక 7-8 సంవత్సరాలు తర్వాత నా అంతటా నేనే మళ్ళీ దేవుని నడిపింపుని బట్టి ఎక్కడ మొదటి సంఘంలో పంచాయతీ పెట్టుకునేం పోలేదు, అయ్యగారి మీద నిందలేసిపోలేదు. 2వ సంఘంలో పంచాయతీ పెట్టుకునేం పోలేదు, అయ్యగారి మీద నిందలు వేయలేదు. తర్వాత 3వ సంఘంలో కూడా ఎవరి మీద నిందలు వేయలేదు, ఎవరితో గొడవ పెట్టుకోలేదు. రోమపత్రిక 8:14 రాసి ఉంటుంది, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులైందురని. ఇండియా మిషన్ సంఘంలో ఉన్నప్పుడు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడ్డా, బాప్టిస్టులో ఉన్నప్పుడు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడ్డా, పెంతెకోస్తు ఉన్నప్పుడు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడ్డా, తర్వాత ఇప్పుడు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతుంది. అయితే దేవుడు నిన్ను నన్ను కొత్తదైన నురిపిడి మానుగా దేవుడు నియమించండి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు.
నాకు ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డామో, యేసు నామములో బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే యేసు చేత ముద్రించబడ్డామో, నువ్వు నూరిపిడే మానవు, నువ్వు పర్వతాలు నూర్చాలి, కొండలను పొట్టు చేయాలి, పొడి చేయాలి. నీ పనిది. నువ్వు పర్వతాలను నూర్చాలి, వాటిని పొడి చేయాలి. నువ్వు కొండల జోలికి పోవాలి, పర్వతాల జోలికి నువ్వు పోవద్దు, కొండల జోలికి పోవాలి. కొండలు వేరు, పర్వతాలు వేరు. కొండలుంటే చిన్న చిన్న వాటి కొండ అంటారు. పర్వతాలు అంటే ఇక మామూలుగా ఉండదు. పర్వతం అంటే పర్వతమే. ఇక కొన్ని ఎకరాల వెడల్పు ఉంటుంది ఆ గుట్ట. మనం గుట్ట అంటే పర్వతం, ఇక పర్వతం అనాలి. పర్వతం లేయా. పౌలు భక్తుడు అంటాడు, నువ్వెవడమంటే నువ్వు హింసించుతున్న యేసును అన్నాడు. అంతే. ఎంబటే మా ఆలోచన మార్చేసాడు. ప్రభువా నేనేమి ఏం చేయకూరుతున్నావు అన్నాడు. ఎంబటే అడిగాడు. మనమైతే 6 నెలలైనా 6 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అడగటలేదు. మనమైతే దేవుడు నేను ఎందుకు పిలిచిండో అడగటం లేదు. నేను దేవుడు ఎందుకు పిలిచిండో మాలాంటి వాళ్ళు చెప్తుంటే పట్టించుకోవటం లేదు. ఎక్కటం లేదు, లోపలి పోవట్లే. నువ్వన్నా తెలుసుకుందామంటే నీకు తీరిక లేదు. పాపం పెద్ద సంపాదన తెల్లారుదాని నుంచి అర్ధరాత్రి దానిక పొద్దున్న లేచి సంపాదన లక్షలు కోట్లు. పెద్ద పెద్ద వ్యాపారస్తులకన్నా టైం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నీకైతే అసలే టైం ఉండదు. ఆ రాజకీయ నాయకులకు, దేశాన్ని పాలించే వాళ్ళకన్నా వాళ్ళకి టైం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నీకైతే అస్సలే ఉండదు. వాళ్ళకి ఏం సంపాదన మొత్తం మీ వంశం అంతా నీ సంపాదన కొరకు మీ వంశం అంతా బతుకొచ్చు. నవ్వుకో. నేను పిలిచింది అనుకో, నువ్వు సంపాదించింది ఏమవుతుంది? దేవుడు పిలిచింది అనుకో, నువ్వు సంపాదించింది ఎడిపోతుంది. ఇప్పుడు పోతున్న ఎంతోమంది పోయినరు. ఎటు తీసుకొని పోయేటప్పుడు అన్న ఎకరాల భూమి పైకి వెళ్ళిపోయిందా, బంగారం వెళ్ళిపోయిందా, వజ్రాలు వైడూరాలు వెళ్ళిపోయినా, వాళ్ళతో వెళ్ళిపోయినాయా? ఇక్కడ భూమి మీద మంచి పేరు, మంచి ఖ్యాతి సంపాదించుకోవడానికి దేవుడు అన్ని రకాలుగా నీకు తోడుంటాడు. ఆ పని చేయండి. మొట్టమొదటి మంచి పేరు, మంచి ఖ్యాతి సంపాదించుకోవడానికి నన్ను పిలిచాడు. నువ్వు పర్వతాన్ని నూర్చినానుకో, నీకు మంచి పేరు, ఖ్యాతి వచ్చేస్తుంది. నువ్వు కొండలను పొట్టు చేసినానుకో, అబ్బా ఏం మనిషివా నువ్వు. గొలియాతుని చంపాడు దావీదు. ఏం పేరు, ఏం ఖ్యాతి, అసలు మామూలా? అరే ఏందా ఈ పిల్లగాడికి ఇంతంతున్నాడు, అంత మిలిటరీ వాళ్ళందరూ భయపడ్డారు, ఈ పిల్లగాడికి ఇంతంత లేడు అంత వాదే అనమాట. పర్వతాలు నూర్చి పడేసాడు, కొండలను పొట్టు చేసి పడేసాడు. ఆ పని కొరకు నన్ను దేవుడు పిలిచాను. ఆ పని కొరకు నీకు నాకు ఆత్మ ఇస్తానని దేవుడు చెప్తే అనేక సంఘాలు, ఆత్మ ఎక్కడుందా? ఆత్మ అంటే ఏంటిదని 100-80% సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు బోధకులు. శక్తి లేదు. మనం కరోనా వస్తే వింటున్నారా? కరోనా వస్తే బలహీనమైన ఆహారం, బలం లేని ఆహారం తిని, రుచిగల పదార్థాలు తిన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. టేస్ట్ ఫుడ్స్ తింటారు కదా వాళ్ళందరూ. బలం లేని ఆహారం తిన్నోళ్ళందరూ, ఆ శక్తి, రోగ నిరోధక శక్తి లేదు దాంట్లో. ఆ రోగ నిరోధక శక్తి లేని ఆహారం తిన్న వాళ్ళందరూ చచ్చిపోయింది. సన్న వైరస్, కంటి కూడా కనబడదు. వింటున్నారా అంటే అదైతే నా జోలికి కూడా రాలేదు, నా దగ్గర కూడా రాలేదు. మా ఇంటి వాళ్ళందరూ కలిసి నాకు 3 సార్లు టెస్టులు చేయించాను. 3 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 3 సార్లు కాదు, 4 సార్లు, 3 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్ చేయించాను. మళ్ళీ స్కానింగ్ చేయించాను 6,000-7,000 పెట్టి. అంతా నార్మల్, పాజిటివ్ లేదు, అంతా నెగిటివ్ వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను బలమైన ఆహారం తింటా, అంతే. తింటా, కొద్దిగా తింటా, 5 నిమిషాల్లో 10 నిమిషాల పైన అన్నం తింటాం. మీలాగా పాపం బలం లేని ఆహారం ఇంత తినను, బలమైనది ఇంతంతే తింటా. నేను ఇంత తింటే తినండి, వద్దను. బలం లేదుగా మరి దాంట్లో. ఒక దయాన్ని నిలగొట్టలేవు కదా, ఒక రోగిని బాగు చేయలేవు కదా, పర్వతాలు నూడ్చలేవు కదా. పర్వతం బండ బాగలదు, పర్వతం జోలికి పోతావు. చిన్న బండ బాల కొట్టవంటేనే చేత కాదు.
ఎట్లా చెప్పండి మరి? హల్లెలూయా. మీరు కనుక బండలు కాదు, మీ ద్వారా ఇప్పుడు పర్వతాలు, కొండలు పొట్టు పొట్టు అసలు మళ్ళీ పొడి పొడి కాబోతున్నాయి. ఈ రోజున్న వాక్యాన్ని కనుక మీ జీవితంలో అమలు చేస్తే. హల్లెలూయా. ఒక్క గుట్ట దొరికితే చాలు, ఆ గ్రానైట్ స్టోన్ అని మొత్తం దరిద్రమైనట్టే అన్న మొత్తం, తెలుసా? ఒక్క గుట్ట దొరికితే చాలు. మా దగ్గర ఉన్న గ్రానైట్కి ఇక్కడ గ్రానైట్కి చాలా తేడా ఉంది. క్యూబిక్ మీటర్ అంటే అక్కడ కెమెరా పెట్టిన స్టాండ్ ఉండదు చూడండి, ఎటు చూసినా మీటర్ ఉండాలి. పొడవు, వెడల్పు, ఎత్తు అన్ని వైపులా చూస్తే మీటర్ ఉండాలి. అన్ని వైపులో ఉన్న మీటర్ ఉన్న రా మెటీరియల్ అంటే కొయ్యని బండ. ఇప్పుడు కాదు, 10-20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు రేటు, 30-40 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లా, కానీ అది ఖమ్మం సమీపంగా ఉంటుంది. వరంగల్ జిల్లాలో కూడా ఉన్నాయి గ్రానైట్ స్టోన్స్. అది చాలా విలువైన గ్రానైట్. ఆ క్యూబిక్ మీటరు ఆ రోజుల్లో 25,000 ఉండే, ఒకటి 25,000 ఆ టేబుల్ అంతా ఉన్నది. ఇక్కడ మనం కరీంనగర్ ఎంత తెలుసా? అంతది 5-6 వేలే. అంత రాయి 5-6 వేలే. ఇప్పుడు కూడా అంతే, కావాలంటే పోయి అడిగి తెలుసుకోండి క్యూబిక్ మీటర్ ఎట్లా రేట్ అని అడగండి. కానీ ఇక్కడ పెద్ద పెద్దవి వెళ్తాయి, బస్సు, ఆర్టీసీ బస్సు అంత సైజు వెళ్తాయి. కానీ అక్కడ అంత వెళ్ళవు, అక్కడ చిన్న చిన్నవి వెళ్తాయి. మీకు కనుక ఒక్క పర్వతం దొరికిందనుకోండి, ఇక మీ దరిద్రం అంతా పోయినట్టే. దాన్ని పొట్టు చేసే డస్ట్ అమ్ముకోవచ్చు. ఇవాళ రేపు సిమెంట్ బదులు అది కూడా వాడుతున్నారు. సిమెంట్ బదులు కాదు, ఇసుక బదులు అది కూడా వాడుతున్నారు. చిప్స్ వాడుతున్నారు. ఇక తర్వాత కంకర స్లాబ్కు వాడుతున్నారు, రాయి ఫ్లోరింగ్కి వాడుతున్నారు, లేదా రోడ్లకు వాడుతున్నారు. ఇంకా అన్నీగా పనికొస్తాయి, అది శరీర సంబంధంగా. అలాగే ఈ ఆత్మీయ సంబంధంగా, ఆధ్యాత్మిక సంబంధంగా నువ్వు పర్వతాలు నూడ్చే యంత్రంలాగా ఉన్నవో, వాటిని పొడి చేసే యంత్రంగా ఉన్నవో, కొండలను పగలగొట్టే యంత్రంలాగా ఉన్నవో, పొట్టులాగా చేసే యంత్రంగా ఉన్నవో, అది నీ దగ్గర నుంచి పని చేయాలనుకుంటే నువ్వు ఒక పని చేయాలి. దానియేలు గ్రంథం 9:18 రాయబడ్డట్టు అలాంటి స్వభావం, అలాంటి తగ్గింపు నీ దగ్గర ఉంటే నువ్వు అలా వాడబడతావు. నీ గొప్ప కనికరం బట్టి ఏమేమి నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యం బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించటం లేదు. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. చూడండి, ఈ పట్టణం మీదకి నాశనమును, వింటున్నావా? నాశనం వచ్చిందట పట్టణం మీదకి. అయ్యా, నీ పేరు పెట్టబడిన ప్రజలయ్యా నాశనానికి సిద్ధంగా ఉన్నారయ్యా, వారి కొరకు నేను మనవి చేస్తున్నాను. అయితే నీ గొప్ప కనికరాన్ని బట్టి నీ సన్నిధిలో నిలబడగలిగాను. మా స్వనీతి కార్యాలను బట్టి అసలు నీ దగ్గరికి వచ్చే యోగ్యత కూడా మాకు లేదు. నీ సన్నిధి నిలబడి నేను ప్రార్థించటం లేదు. నేను యోగ్యుని అనుకొని రావట్లేదు నీ దగ్గరికి, నేను అర్హుణ్ణి అనుకొని రావటం లేదు. మా దేవా, చెవి ఆలకించయ్యా, ఈ పాపాత్తుల ప్రార్థన ఆలకించయ్యా. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడి నీ పట్టణం మీదకి వచ్చిన నాశంలో నీ పేరు పెట్టబడి నీ పట్టణం నీ పేరు పెట్టుకున్నామయ్యా. నువ్వు చెప్పినట్టు మేము నడుచుకోలేకపోతున్నాం. ఇంతకుముందు 41 యెషయాలో మనం చదువుకున్నాం 1వ వచనంలో, ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండుడి, జనములారా నూతన బలం పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను. వ్యాజ్యము తీర్చుకుంటకు మనము కూడుకుందాము. రండి వ్యాజ్యం తీర్చుకుందాం. నీకు ఏం అనుమానం ఉన్నది? సత్యమైన బోధలో ఉన్న సత్యమైన బతుకు, నువ్వు నమ్మిన బతుకు తేడా ఏంటిదో తెలుసుకో. ఆమోస్తోటి పంచాయతీ పెట్టుకోకు, ఆమోస్తోటి కొలుసుకోకు. లేకపోతే నీకు సత్యం నేర్పిన భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గొడవ చేయకు. నా దగ్గరికి రా, మన ఇద్దరం మాట్లాడుకుందాం. మా ఇద్దరు మాట్లాడుకుందారా?
నువ్వు ముందు వాళ్ళ దగ్గర మౌనంగా ఉంటా నేర్చుకో, నూతన బలం పొందుకో. ఏ సేవకుని దగ్గరికి వెళ్ళి వాద్యం ఆడకు, ఏ సేవకుని దగ్గర వెళ్ళి నీ తెలివితేటలు ఉపయోగించి వాక్యం 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 ఇట్లుంది అట్లుంది అనకు. నా దగ్గరికి రా అంటాడు దేవుడు. పోయినావు ఎప్పుడన్నా బాప్తిసం సిలకరింపే నమ్మేటోళ్ళు ఉన్నారు. బాప్తిసం ఎందుకు తెలుసుకున్నావా నువ్వు? పరిశుద్ధాత్మ వస్తే భాషలు వస్తాయి. ఎప్పుడైనా అడిగినవా దేవుణ్ణి? పరిశుద్ధాత్మ ఉంటే అద్భుతాలు జరుగుతాయి, మహత్కాలు జరుగుతాయి, సూచికలు జరుగుతాయి, పర్వతాలు నూర్చబడతాయి, కొండలు పొట్టులాగా పొడి చేయబడతాయి. ఎప్పుడైనా తెలుసుకున్నావా సంగతి? నా దగ్గర రా, మౌనంగా ఉంటే నేర్చుకో. వాద్యం ఉంటే నాతో వాద్యం ఆడు. నువ్వు అక్కడ వాళ్ళ మనుషుల దగ్గర మౌనంగా ఉండు. ఎంత తెలిసినా ఏం తెలవనట్టే ఉండాలి. ఇయ్యాలి, లేకపోతే కొద్దిగా తెలిస్తే ఆగట్లేదు. అసలు దేవుని సంబంధం లేకుండానే సువార్త చేస్తున్నారు కొంతమంది అయితే. నేనైతే కొంతమందిని అయ్యా నీకు దేవుని పిలుపులో ప్రవక్త అనే పిలుపు ఉన్నదని అంతే. ఇక ఆయన జాడిచ్చిందంటే ఇప్పటివరకు కనవాలే, మళ్ళీ నా దగ్గర రాలే. ఇక ఇంకొక ఆయన నీకు సువార్త పిలుపు ఉన్నదయ్యా అన్న అంతే. ఇంతమటుకు మళ్ళీ రావట్లేదు. సువార్త చేస్తున్నాడు, ఆయన ప్రవక్తలాగా ప్రవచనాలు చెప్తున్నాడు, కానీ నా దగ్గర రావట్లే. నా నోటి నుంచి ఒక మాట రావటం ఆలస్యం. ఇక ఇక్కడ జాడ ఉండటం లేదు. మళ్ళీ అసలు ఎటు పోతున్నారో తెలియదు. మళ్ళీ ఇక సువార్త పిలుపున్నదంటే చాలు పోతాడు అంతే. పోయి దెబ్బ సంచేసుకొని లోకం అంతా తిరిగి వస్తాడు అంత. మరి ఏమైనా పర్వతాలు నూర్చబడ్డాయా? మరి ఏమైనా కొండలు పొట్టిపోయినాయా? ఏం లేదు. ఆయన పొట్టిపొట్టు అయిపోయాడు మొత్తం. వాళ్ళే పొట్టిపొట్టు అవుతున్నారు. నిన్న నేను యూట్యూబ్లో చూశాను. పెద్ద మట్టి దిమ్మ మీద పైన పుక్లింగ్ ఉన్నది, ఇట్లా పోస్తుంది టిప్పర్లల్లో. ఒక్కసారి ఆ మట్టి గూలి మొత్తం ఆ మట్టి అంతా టిప్పర్ మీద పడ్డది. అక్కడి నుంచి జేసీబీ పెద్దది ఉంటుంది కదా, 250ది, అది టాటాది ఉంటుంది కదా, 250 200 ఉంటుంది కదా, అది బోలు అక్కడి నుంచి కింద పడి మొత్తం పడేది. దాన్ని ఏమంటారు తెలుసా? ఎర్త్ మూవర్స్ అని పెడతారు దానికి. వాళ్ళు ఏదైతే భూమిని కదిలిస్తామట. ఎర్త్ మూవర్స్ అంటే అర్థం ఏంటంటే మేము భూమిని కదిలించే వాళ్ళము అని అర్థం. దాని అర్థం భూమిని కాదు, అదే కదిలిపోయింది. ఇప్పుడు భూమి కదలటం కాదు, అక్కడి నుంచి తాడి చెట్టు మీద నుంచి కింద పడ్డది. జేసీబీ పెద్ద 2 బకెట్ వేస్తేనే 3 బకెట్ వేస్తేనే ట్రాక్టర్ నిండుతా చూడు. ఒక మిషన్. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండు. నువ్వు నిజంగా నూర్పుడి యంత్రానివే. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండు. నిజంగా నువ్వు కొండలు పొట్టు చేస్తావు, నిజమే. రోజు దేవునితో సంబంధం కలిగి ఉండు. దేవుని దగ్గరికి వెళ్ళు. ఎవరితో వాద్యం ఆడకు. వాద్యం తీసుకో. నీకు అనుమానం ఉన్నదా? నేను ఇచ్చే బాప్తిస్మలో అనుమానం ఉన్నదా? దేవుని దగ్గరికి పో. ఆమోసే గారు అన్నీ బాగానే, కానీ ఒక్కటే కరెక్ట్ లేదయ్యా, అదొక్కటి బాగుంటే ఎంత బాగుండు. ఏంటిదంటే నగలతోటి బాప్తిస్మం ఇవ్వాలయ్యా, అదొక్కటి దేవుడు ఆయనకు మారితే బాగుండు. ఇదొక్కటి కరెక్ట్ లేదయ్యా. ఏంటిదా అంటే, అరే మన పిల్లగాళ్ళకి పెళ్లి చేయమంటే చేయడయా, మారు మనసు లేనుడికి పెళ్లి చేయాలంట. గమ్మత్తు. మారు మనసు లేనుడికి బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేయాలంట. దయచేసి ఏమనుకోకండి, అసంటి పనులు నాకు పెట్టకండి. కావాలంటే అసంటి పనులు చేసేటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. నా మీద ఒక్కటి వ్యతిరేకంగా మాట్లాడు. పాస్టర్ ఉన్నాడా, బాప్తిస్మం ఇయ్యాడా, పెళ్లి ఎవరే ఆయన అంతేగా నేను ఇచ్చేస్తారా, రాయా నీకు ఇవాళ ఇస్తారే పెళ్లి చేస్తారా అనేటోళ్ళు ఉన్నారు తెలుసా. ఇవాళ బాప్తిస్మం ఇచ్చి అయ్యాలనే పెళ్లి చేసే వాళ్ళు ఉన్నారు. పెళ్లి పీట మీదనే సిలికరింపి బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. ఇక పర్వతాలు నూడ్చమంటే ఏం నూరుతాయి? కొండలు పొట్టు కావాలంటే ఏమైతే చెప్పండి. నీకు ఏదైనా అనుమానం ఉంటే, సందేహం ఉంటే, సంశయం ఉంటే దేవుని దగ్గర పోండి. మీరు ఏది కరెక్టో దాన్ని అనుసరించండి. నువ్వు నూర్పిడి మానుగా నియమించబడ్డావు. నువ్వు పర్వతాలు నూర్చే పొట్టు చేసి యంత్రంగా దేవుని చేత నియమించబడ్డావు. నువ్వు దాంట్లో అనుమానం లేదు. అది కరెక్ట్. నేను దేవుని పిలుపున్నది నీకు. నువ్వు యంత్రానివే. నువ్వు కొండలను పర్వతాలు నూర్చే యంత్రానివే. దాంట్లో అనుమానం ఏం లేదు.
కానీ దేవుని దగ్గర ఒక క్రమం ఉన్నది. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండే క్రమం ఒకటి ఉన్నది. ఆ క్రమంలో ఉండు. ఆ విధంగా నువ్వు నూరిపిడి మ్రానుగా, కొండలను పొట్టు చేసే యంత్రంలాగా, పర్వతాలను నూర్చే పొడి చేసే యంత్రంలాగా నువ్వు వాడబడదువుగాక. ఇంకా అంత మాత్రమే కాదు, తన ప్రవర్తన అంతటిలో నీతిని అనుసరించి నడుచువాని తూర్పుని రేపి పిలిచిన వాడేవాడు. ఆయన తనకి జనములను అప్పగించుచున్నాడు. రాజులను లోబర్చుచున్నాడు. రాజులంటే అయ్యే పర్వతాలు, రాజులంటే అవే కొండలు. రాజులను లోబరుచుచున్నాడు. ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించున్నాడు. ఎగిరిపోవు పొట్టు వల్ల అతని ఇంటికి వారిని అప్పగించున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. నేను ఇంతకుముందు వెళ్ళిన త్రోవ కాదు ఇది. మా నాయన క్రైస్తవుడు కాదు, మా అమ్మ క్రైస్తవుడు కాదు, మా భార్య క్రైస్తవురాలు కాదు, మా అత్తమాలు క్రైస్తవురాలు కాదు, మా వంశంలో మేనమామలు లేరు, చిన్నాయనలు లేరు, పెద్దనాయనలు లేరు, చిన్నమ్మలు లేరు, పెద్దమ్మలు లేరు, మేనత్తలు లేరు, అత్తలు లేరు, ఏత్తలు లేరు. ఏత్తల్లో మాకు ఎవరు లేరు. ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితంగా దాటిపోతున్నాం. దేవుని దయ వల్ల ఎవరైనా వెళుతారు. అయితే నువ్వు మౌనంగా ఉంటే నేర్చుకోవాలి. అయితే నువ్వు నూరిపిడి మానువని మర్చిపోకూడదు. నువ్వు దేవుని చేత నూరిపిడి మానుగా వాడబట్టడానికి, కొండలను పొట్టు చేసే యంత్రంగా నువ్వు వాడబట్టడానికి, పర్వతాలు నూర్చే యంత్రంగా నువ్వు వాడబట్టడానికి దేవుని చేత నియమించబడ్డావు. నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ పొందాలి, సువార్త క్రమంలో ఆత్మను పొందుకోవాలి, ఆత్మ చేత నడిపించబడాలి రోజు. అది క్రమం. అప్పుడు నువ్వు అలాగూ వాడబడతావు. కనుక అశ్రద్ధ చేయకండి. అందుకొరకే దానియేలు భక్తుడు 9వ అధ్యాయం 18వ వచనం, నీవు గొప్ప కనికను బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కాలం బట్టి సన్నిధిని నిలబడి ప్రార్థించటలేదు. మా దేవా, చెవి గాలకింపము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడి నీ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడి ఈ పట్టణం దృష్టించి చూసిన తన ప్రజల మీదకి నాశనం వచ్చిన తన ప్రజలే భయంకరమైన దుర్దశలో ఉన్న ఒక నీతిమంతుడైన సేవకుడు ప్రార్థన చేసేంత వరకు దేవుడు అటు చూడాడట. ఏమన్నా పోండి, మీకు చెప్పి విసిగిపోయినా పోండి, ఏమైందో దేవా, నీ కనికరణ బట్టి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నామయ్యా, నీ గొప్ప కనికరణ బట్టి వచ్చినామయ్యా, మా స్వనీతి కార్యాలను బట్టి కాదయ్యా, నీ పేరు పెట్టబడిన ప్రజలయ్యా, వారు ఎంత నాశనంలో ఉన్నారో ఒక్కసారి చూడయ్యా. మనమే కాదు, మన బంధువులందరూ రక్షించబడాలి, మన దేశమంతా రక్షించబడాలి, మన ఇంటి వారందరూ రక్షించబడాలి. కొందరి ఇళ్ళలో ఇంటి వారే రక్షణ పొందలేదు ఇంత మటుకు. కొందరి ఇళ్ళల్లో వారి బంధువులు రక్షించబడలేదు. కొన్ని ఇళ్ళల్లో వారు దూరపు చుట్టాలు కూడా దేవుడు రక్షించబడతామని చెప్తున్నాడు. దూరపు చుట్టాలు కూడా రక్షించబడలేదు. నీ మహా కనికరం బట్టి నీ సన్నిధికి వచ్చి ఇలా ప్రార్థిస్తున్నాం తండ్రి అని ప్రార్థిస్తున్నాడు. దయచేసి అశ్రద్ధ చేయకండి. వింటున్నారా? దృష్టించి చూడయా అని నీతిమంతుడైన ప్రవక్త, భక్తిపరుడైన దానియేలు కూడా తను తాను తగ్గించుకొని, అయ్యా మా స్వనీతి కారణం బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించట్లేదయ్యా. అసలు ఏం తప్పు చేయలేనుడే అట్లా చేస్తే మనం అంతో ఎంతో పొరపాటు చేసే వాళ్ళు ఇంకెంత బతిలాడుకోవాలి దేవుణ్ణి. ఎన్నో తప్పులు చేసుకుంటా నేనేం తప్పు చేసినా ఇట్లా ఉన్నావు అనుకోండి, నీకేమైతే తెలుసా? 8వ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. దేని చేత దుఃఖోపశాంతి పొందుతాం? నీ దుఃఖానికి నివారణ ఏమున్నది చెప్పండి? నీ లోపల ఎందుకు సమస్యలిపోయాను? ఎంత పరిగెత్తను? 2-3 కిలోమీటర్లు వరకు వచ్చినావు. ఏమన్నా ఇప్పుడే తిన్నావు కదా, పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా, సమస్యల పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి మరి? నేను చిన్నప్పటి నుంచి కష్టపడితేనే ఉన్నావు, అసలే బాగుపడలేదు. ఎంత కష్టపడ్డా కూడా కనీసం ఇంటి అవసరతలు కూడా తీర్చట్లేదు. ఇక సమస్య లేకపోతే దాన్ని అంటారు సమస్య వెళ్ళటం అంటే. ఒక నిరీక్షణ లేదు.
బాగుపడతా, మంచి రోజులు ఉంటాయన్న నిరీక్షణ లేదు. సమస్య వెళ్ళిపోయింది, అయిపోయింది, ఆయన పని అయిపోయింది, సమస్య వెళ్ళిపోయింది, కానీ ఆ పని అయిపోయింది, ఇంతే. అట్లా సమస్య వెళ్ళిపోయినాను. మరి దేని చేత దుఃఖోపశాంతి? ఆ సమస్యలు నా మానవ హృదయానికి దుఃఖం ఉపశాంతి కలగాలి. దుఃఖపడద్దు రేపటి నుంచి హృదయం. దేని చేత? దేని చేత అంటే నువ్వు ఏ పనిముట్టుగా నియమించబడ్డావో ఆ పని చేయి. నువ్వు కక్కులు పెట్టబడి కొత్త నురిపిడి మానుగా, పర్వతాలు నురిచే యంత్రంగా, కొండలను పొట్టు చేసే యంత్రంగా నువ్వు నియమించబడ్డావు. ఆ మూడిట్లలో నీది ఏ పనో తెలుసుకో, నడుచుకో, అప్పుడు దుఃఖోపశాంతి. నేనైతే దేవుని దయ వల్ల వెంబటే తెలుసుకున్నా. రాత్రిపూట కళలలో కొత్త బైబిల్ అప్పుడు నేను రక్షణ పొందిన కాలంలో ప్యాకెట్ బైబిల్ అని ఇంతే ఉండేది. ఎర్ర కవర్తో ఇంతలా ఉండేది. తర్వాత కొన్ని తెల్ల కవర్తో కూడా వచ్చినాయి, కొన్ని నల్ల కవర్తో కూడా వచ్చినాయి. కొత్త నిబంధన గ్రంథం అవి అందరికీ పంచిపెడుతున్నప్పుడు కళలో సెంటర్లో నిలబడి ఏడ్చుకుంటా, నన్ను ఆకాశం నుంచి దేవుని వెలుగు నా మీదకి వచ్చింది అని చెప్పుకుంటా అట్లా సాక్ష్యం చెప్తాను నడి బజార్లో కళలో. నేను ఒక దైవజన్ని అడిగితే, అయ్యా దాని అర్థం దేవుని పిలుపు, నా దగ్గర ట్రాక్స్ ఉన్నాయి, నువ్వు వెంబటే స్వార్థకు రావాల్సిందే, లోబడాల్సిందే, లేకపోతే నీకు మేలు కలగవు అని ఆ దైవజనుడు చెప్తే నేను వెంబటే లోబడి ఆయన దగ్గర ట్రాక్స్ తీసుకొని, మరి ఎక్కడ పంచాలి, ఎక్కడ స్వార్థ చేయాలి, ఏ ఊరికి చెప్పాలి? మీ ఊరికే, మీ గ్రామస్తులకే, బంధువులకే. ఆదిలాబాద్ జిల్లాలో 1990 సంవత్సరంలో దేవుడు చెప్తే నేను ఈ ప్రాంతానికి వచ్చి, మరి మా స్వగ్రామానికి వచ్చి 6 నెలలు మా ఊర్లో సువార్త పెట్టించి, తర్వాత 9 నెలలు బైబిల్ కాలేజ్ చేసి, తర్వాత ఈ కరీంనగర్ జిల్లాలో ధూళికట్ట ప్రాంతానికి, తర్వాత చొప్పుదండి ప్రాంతానికి 32 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాం. లేయలుగా జాగ్రత్తగా వినండి. నా గుండె నా లోపల సమస్యలు వస్తున్నది. నేనైతే పరిగెత్తి బాగుపడాలని, ఇల్లు కట్టుకోవాలని, కారు కొనుక్కోవాలని, భార్య పిల్లని సుఖపెట్టాలని పరిగెత్తి జీవితంలో స్థిరపడాలని మా ఇంటి వాళ్ళు 24కే పెళ్ళి, 25కే పెళ్ళి, 26కే పెళ్ళి, 27కే పెళ్ళి, 28కే పెళ్ళి ఆయన న్యాయంబడి పడితేనే స్థిరపడాలి, ఇప్పుడు చేసుకొని అని వాయిదేసి ఆఖరికి 29కి ఇక నా ఆశలు కొట్టేసుకొని పెళ్లి చేసుకుంటే నేను అనుకున్న అంతా సుఖమే, అంతా సంబరమే, అంతా ఆనందమే అనుకున్నా. అమ్మో, ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఉంటే తొందరపడి చేసుకోకండి దయచేసి. ముందు దేవుని దగ్గర నేర్చుకొని పెళ్లి చేసుకోండి, తప్పకుండా పెళ్లి చేసుకోండి. దేవుని నమ్మిన వాళ్ళు కాబట్టి మీరు ముందు దేవునిలో నడవటం తెలుసుకొని, వింటున్నారా? తర్వాత నడుచుకొని దేవుని దగ్గర రూఢీపరుచుకొని, తర్వాత నువ్వు ఏ యంత్రమో, నురుపుడి యంత్రం, నువ్వు నురుపుడి మానువా, పర్వతాలు నూర్చే యంత్రానివా, కొండలను పొట్టు చేసే యంత్రానివా తెలుసుకో, నడుచుకో. కొంతకాలం అది మంచిగా నడవటం నేర్చుకో, తర్వాత పెళ్లి చేసుకో. నేను వద్దనా? కానీ నాకు ఈ సంగతులని తెలవు. నేను అన్యజనునిగా ఉన్నప్పుడే పెళ్ళే కాదు, పిల్లలు కూడా పుట్టడం అయిపోయింది. పిల్లలు పుట్టినాక 3-4 సంవత్సరాలకు దేవుని నమ్ముకున్నా. లేయలుయా, జాగ్రత్తగా వినండి. నా గుండె నా లోపల సమస్యలు వచ్చినది, నేను దేవుని చేత దుఃఖోపశాంతి నందు. నేను ఒకటే మాట అంట, దేవుని చిత్తం తెలుసుకొని నడుచుకో, నీకు దుఃఖోపశాంతి. 22:16 ఇర్మియా చదవండి. నీకు దుఃఖోపశాంతి ఎక్కడి నుంచి వస్తుందో. ఇంతకుముందు 8-18 చదువుకున్నాం మనం. చాలామంది బాప్తిసం తీసుకున్న వారు కానీ, గుడికి వచ్చేవారు కానీ, సేవ చేసేవారు కానీ, దేవుడు అంటే నాకు తెలుసు, దేవుడేంది తెలియదు అంటున్నారు. కానీ దేవుని తెలుసుకోవటం అంటే ఏందో 22:16. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చు. బాగిరండి. అతడు బీదలకును, అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకునుట కాదా? ఇదే యెహోవా వాక్కు.
నన్ను తెలుసుకున్నట కాదా అంటే, మీరు యేసుదేవుని తెలుసుకున్నాను మీరు అనుకుంటే, రోజు దీనులకు దరిద్రులకు న్యాయం తీస్తేనే దేవుని తెలుసుకున్నట్టు. మీరు ఇవాళ దీనులకు దరిద్రులకు ఎవరికి న్యాయం తీర్చడానికి ఇవాళ నీకు దేవునికి సంబంధం లేదు. నీకు నువ్వు ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు, అనుకో, ఎవరొద్దన్నారు. పెళ్ళైంది అనుకో, కానీ సుఖం ఉండదు. దేవుని నమ్మినవు అనుకో, ఆశీర్వాదం ఉండదు. నీకు నువ్వు అనుకుంటే అనుకో, కానీ దేవుడు మాత్రం నువ్వు నమ్మినవా అనుకోవటంలే. నువ్వెవరైనా తెలియదు పో అంటాడు తెలుసా. దయ్యాలు ఎల్లగొట్టిన వారిని కూడా, రోగులను బాగు చేసిన వాడిని కూడా, ప్రవచనాలు చెప్పిన వారిని కూడా నువ్వెవరు అంటాడు. ఎందుకంటాడు? నువ్వు దీనుల దగ్గరికి పోలేదు, నువ్వు దరిద్రుల దగ్గరికి పోలేదు, నేను పోవాలనుకున్న వారి దగ్గరికి పోలే, నీ ఇష్టం వచ్చిన దగ్గరికి పోయినావు. లేలుయా. ఎందుకు అలా చేశారంటే 119 కీర్తన 70 వచనం చెప్తుంది. ఎందుకు అలా చేశావు? దొరకలేదా బైబిల్? వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉన్నది. వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించున్నాను. మీకు తెలుసా హృదయం ఎంత కొవ్వు ఎంత మందం ఉంటుందో తెలుసా మీకు? ఇట్లా చూడండి, ఇట్లా పట్టుకొని చూడండి. కొవ్వు లేని కాడ చర్మం గింతే ఉంటుంది. ఇటువైపు చర్మం అటువైపు చర్మం గింతే ఉంటుంది. కొవ్వున్న కాడ ఇంతలా ఉంటుందండి బాగా. ఇట్లా పెట్టి చూస్తే చూడండి. ఇప్పుడు చూసుకోరాదండి, నేను చెప్పినప్పుడు ఇట్లా ఇట్లా చేయబెట్టరాదండి, ఏమవుతుంది ఎంత ఉంటుందో. మళ్ళీ అదే కొవ్వు లేని కాడ చూడండి, గింత పలసగా ఉంటుంది, గింతంతనే వస్తుంది చేతులకి. గింతంత 1/2 ఇంచు కూడా రాదు, 1/4 ఇంచే వస్తుంది చర్మం. ఆ చర్మం ఈ చర్మం. కొవ్వును కాడ చూడండి, ఇట్లా బొడ్డు కాడ ఇట్లా పెట్టి ఇట్లా చూడండి, ఎంతలా ఉంటుంది, ఇంతలా ఉంటుంది. బొడ్డుకు పడితే, శరీరానికి పడితే, కొవ్వు పడితే పెద్ద డేంజర్ ఏం కాదు. ఈ గుండెకి పెట్టింది అనుకో, అది డేంజర్ బాగా. హార్ట్ అటాక్ అంటారు కదా దాన్ని. ఇంతలా ఉంటారు వాళ్ళకు. హార్ట్ అటాక్ రాదేం లేదు. బక్కటోళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్, తెలుసా మీకు? బక్కగా ఉంటాడు అని హార్ట్ అటాక్ వస్తుంది. వాళ్ళ కొవ్వు ఎక్కడ పెట్టిందంటే అక్కడ రాసింది. వారి హృదయం కొవ్వు వలె మందముగా ఉన్నది. ఇంక ఇక్కడే కాదు, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో కూడా రాసింది. వాడు నా మాట వింటలేదు, వాని హృదయం కొవ్వు చేసి మందం చేయి, వాను హృదయం అంతా మందపరచు అన్నట్టాడు దేవుని స్తోత్రం. వారి హృదయం కొవ్వు వలె మందముగా ఉన్నది. నేను ధర్మశాస్త్రం బట్టి, ఇక్కడ 2 రకాల మనుషుల గురించి వాక్యంలో ఉన్నది. వారి హృదయం అంటే వేరే వాళ్ళు, నేనంటే తను. వారి హృదయం కొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచున్నాను. హల్లెలూయా. చెప్పండి. నేనట దేవుని ధర్మశాస్త్రం బట్టి ఏం చేస్తున్నట? ఆనందిస్తున్నాడు. వాళ్ళు ఎట్టున్నారట? కొవ్వు బట్టి మందంగా ఉన్నారు. ఎక్కడ కొవ్వు? హృదయంలో కొవ్వు. హల్లెలూయా. వింటున్నారా? 10వ వచనం 6వ అధ్యాయం యెషయా. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని అనకుండా మనసు తిప్పుకొని అంటే బాగుంటుందేమో. మనసు మార్చుకొని, ఇప్పుడు కళ్ళతో చూసినప్పుడు ఒప్పుకోవాలి కదా, చెవులతో ఉన్నప్పుడు ఒప్పుకోవాలి కదా, హృదయం గ్రహించినప్పుడు ఒప్పుకోవాలి కదా. ఆ 3 విషయాలు నీకు రూఢిగా తెలిసినప్పటికీ మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు. ఎందుకు స్వస్థత జరగటం లేదు మరి కొంతమందికి? స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. మనం చూడంగానే గ్రహించాలి అసలు, తెలుసా? కొంతమంది అయితే డ్రైవింగ్ సీట్లో డ్రైవర్ దగ్గర క్లీనర్గా జాయిన్ అవుతారు. డ్రైవర్ని మించి డ్రైవింగ్ చేస్తారు, తెలుసా? డ్రైవర్ని మించి. ఇప్పుడు చూడండి, యెహోషువ 40 సంవత్సరాలు మోషే దగ్గర ఉన్నాడు, కానీ మోషే కంటే పర్ఫెక్ట్గా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఆయన మెలకువలన్నీ ఆయన చేసినప్పుడల్లా ఆయన లోపాలని నేను కనబడేటి. అయ్యో మోషే గారు ఇట్లా చేసి అనుకున్నాడు, కానీ ఏం చేయలే, ఏమన్నా మనలాగా తొందరపడి అనలేదు. ఆయన అనుకున్నాడు, నా చేతికి అవకాశం ఇచ్చినప్పుడు నేను పర్ఫెక్ట్గా నడిపిస్తాను అనుకున్నాడు. ఆయన చేతికి దేవుడు అవకాశం ఇచ్చాడు, పర్ఫెక్ట్గా నడిపించాడు. యోర్దాన్ని దాటించాడు, సూర్యుని చంద్రుని ఆపిండు,
మరి దేశమంతా యెహోషువకు తోడైనను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించను అని రాస్తున్నది 6వ అధ్యాయం 27వ వచనం యెహోషువ గ్రంథంలో. కనుక వారి హృదయం కొవ్వుల మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచున్నాను. వాళ్ళ హృదయం కొవ్వుకుందని మన హృదయంలో కొవ్వు రానియొద్దు. మనమేమో ధర్మశాస్త్రం చెప్పినట్టు నడుచుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును. మిమ్మును అనాథలుగా విడువను, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. లోకం మరి ఎన్నడూను చూడదు. యేసు చనిపోయే ముందు తన శిష్యులకు యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో తేటగా చెప్పేస్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఇంకో నేను వెళ్ళిపోతున్నాను మీరు అనుకుంటున్నారేమో, కానీ అట్లా అనాథలు చేయను. అనాథలు చేయడానికి రక్షించలేదు మిమ్మల్ని. దిక్కులేని పక్షుల్లాగా చేసి రక్షించకుండా ఉండటానికి కాదు. ఐగుప్తు దేశానికి షడ్రకు మేషకు అబద్ధులను పంపింది. దిక్కు లేకుండా చేసి సింహాల బోన్లో వేస్తే సింహాల నుంచి నిమిషాల మీద పటపటపడని కళ్ళు కోరి కండరాలన్నీ చేర్చి ఎముకలను కోరికి తినివేయటానికి కాదు. నేను ఐగుప్తు దేశాన్ని బబులోను దేశాన్ని పంపించింది నేను మీకు తోడుగా ఉండటానికి. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. వారితో దేవుడు, ఆత్మదేవుడు వారితో ఉన్నాడు. షడ్రకు మెషకు అబద్ధకులతో ఉన్నాడు, యోసేపుతో ఉన్నాడు. దేశంగాని దేశంలో ఒక్కడే, దేశంగాని దేశంలో నలుగురే. కానీ నలుగురు పక్షాన దేవుడు ఉండి ఎంత గొప్ప కార్యం చేసిండో. దేవుడు ఇప్పటి నుంచి మీ పక్షాన ఉండబోతున్నాడు, మీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దానియేలు జీవితంలో చేసిన కార్యాలు, షడ్రకు మెషకు అబద్ధకుల జీవితంలో చేసిన కార్యాలు, యెహోషువ చేతిలో చేసిన కార్యాలు, అలాగే మోషే ద్వారా చేసిన కార్యాలు మీ ద్వారా జరిగించబోతున్నాడు. యెషయా ద్వారా జరిగించిన కార్యాలు మీ ద్వారా జరిగించబోతున్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడవ, నమ్మండి ఆయన మాట. ఇప్పుడు నేను ఒక్కనే వచ్చిన, నన్ను అనాథగా చేసిన దేవుడు. మీరు ఎంతమంది అండగా ఉన్నారు తెలుసా? ఆ ఎదురుగా నన్ను ఒక ఆయన, ఇక్కడ పాస్టర్ ఉన్నాడా? ఉన్నాడు, వెళ్ళు బయట వెళ్ళు అన్నాడు ఒక ఆయన. పోయినా నా మీద ఏదేదో ఎగురుతున్నాడు. ఇంతలో సంటమ్మచ్చి, ఏమాట్లాడుతున్నావు, ఎవరు అనుకుంటున్నావు, నోరు వై పప్ అన్నాడు. అంతే, ఆడామె ఏమిటో నోరు మూసుకొని పోయినా. వింటున్నారా? ఏమే పాస్తున్నాడా? అవును, రమన్ బయట రమన్. పోయినా అక్కడ ఏమా అని నన్ను ఏదేదో అన్నాడు. ఇంతలో సంటమ్మ ఒక వచ్చింది. ఏంది, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరికో నోరుమై నాడు ఓ అన్నది. అంతే, ఏమిటి తోక పుడుచుకొని పోయిందా. మీరు కూడా ఎక్కడైనా పోతే మీకు కూడా అండగా ఉంటాడు దేవుడు. వింటున్నారా? తల్లులు, నురిపిడి యంత్రాలు, నురిపిడి మానులు, పర్వతాలు నూర్చబడబోతున్నాయి మీ ద్వారా. కొండలు పొట్టులా కాబోతున్నాయి మీ ద్వారా. అయ్యలారా వింటున్నారా? అక్కడనే కుర్చీ కత్తుక్కొని కూర్చోండి. నోరు మౌనంగా ఉంటే నేర్చుకోండి. నూతన బలం పొందండి. ఏమైనా వాద్యం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళండి. మీరు ఇంతకుముందు వెళ్ళనితో వాళ్ళు సురక్షితంగా వెళతారు. పొమ్మన్న కాడి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఎట్లా వాడుకుంటాడో చూడండి. మరి మీ అందరం మధ్య ఇక్కడ ఎవరు ఉంటారు అయ్యగారు? ఇక మళ్ళీ నాకే పెడతారు అసలు. నువ్వు పోతే మేమే చూసుకుంటాం గుడి, అట్లా కూడా అంటారు. అట్లా కూడా ఆశ కలిగి ఉన్నారు కొంతమంది ఇక్కడ. ఒకళ్ళు అననే అన్నారు తెలుసా, ఇద్దరు అన్నారు, ఇగో ఈ గుడి ఎవరు కట్టిస్తున్నా అనుకున్నావు, అయ్యగారు పోయిన తర్వాత నాదే అన్నారు ఒకళ్ళు. వాళ్ళే ఇవాళ రేపట్లో పోయేటట్టున్నారు వాళ్ళు. అట్లా అన్నోళ్ళు పైకి పోయేటట్టున్నారు రేపట్లో. అట్లా అనవద్దు ఎప్పుడు. వింటున్నారా? నేను పోయినాక వాళ్ళదేనట్టది. ఆశ పెట్టుకున్నారు పాపం, గొంతమ్మ కోరికలు పెట్టుకున్నారు. నేను పోవాలనుకున్న వాళ్ళు నాకంటే ముందే పోతారు. అనండి అందరూ, నేను పోవాలని మీరు అనుకుంటే నాకంటే ముందే మీరు పోతారు. ఎక్కడికి ఏమో నాకేం తెలుసు. నేను ఎక్కడికి పోవాలనుకున్నా మీరు అక్కడికి పోతారో మరి ఇంకొకడికి పోతారో తెలియదు నాకు.
నేను నిజమైన బోధ చేస్తున్నా, కరెక్ట్గా నడుచుకోండి. మీరు నొరుపుడు మానుగా దేవుని చేత నియమించబడ్డారు. మీరు పర్వతాల నుంచి యంత్రంగా దేవుని చేత నియమించబడ్డారు. మీరు కొండలను పొట్టు చేసే యంత్రంగా నియమించబడ్డారు. మీరు మామూలు మనుషులు కాదు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు హీనపరుచుకుంటున్నారు. మిమ్మల్ని ఎందుకు ఎట్లా పిలిచిండో అర్థం కావట్లేదు సార్ దేవుడు. కనుక అస్సలు చేయకండి. వింటున్నారా? దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడవనంటే మీ మీద ఎంత శ్రద్ధ ఉన్నదో చూడండి. మీరు నాకు ఎవరు దిక్కులేరు, నేను ఆగమైపోయినా అనుకుంటున్నాను. అస్సలు అని ఆగం కాలే. నీ తెలివి ఉపయోగించుకొని అనాథని అనకు. నాకు దేవుడు తోడున్నాడు అను. ఇమ్మానుయేల్ అనగా భాషాంతర దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. మరియు ఇక్కడ మత్తయి సువార్త 6:18 మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అగో మీరట కదులితే చాలు, అక్కడ బండ ఉంటుందట, బండ మీద సంఘం. మీరు బండలాగా ఉండాలి, పర్వతాన్ని నూడ్చాలి, మీరే బండలాగా ఉండాలి. మీ ద్వారా దేవుడు సంఘాలు కట్టబోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నా అన్ని సంఘాలే కాబోతున్నాయి. మీరు కదలాలి కానీ, మీరు దేవుడు బొమ్మనికి వెళ్ళి పోవాలి కానీ. వింటున్నగా నుడుపు మానుగా వాడబడేవారు కొంతమంది, పర్వతాల నుంచి యంత్రంగా మార్చబడేవారు కొంతమంది, కొండలను పొట్టులాగా చేయడానికి మార్చబడేవారు కొంతమంది. 3 రకాలుగా ఇక్కడ దేవుడు మిమ్మల్ని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసారు. మీరు ఈ దేవుడిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్కి సంబరపడరు కానీ, రేపేదైనా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి నీకు అటెండర్ పోస్ట్ వచ్చిందని ఒక లెటర్ వస్తే మాత్రం ఎగిరిగంత వేస్తారు. మీరు అవసరమైతే అందరికి భోజనం కూడా పెడతారు, మటన్ చికెన్ తోటి. నా మాటనే మీరు ఆ పని చేయండి. మామూలు కాదు అసలు. మీరు ఎంత మళ్ళీ బలమైన సాధనంగా వాడబడతారో. లేయలుయా. మరియు నువ్వు పేతురు అని ఎందుకన్నాడు తెలుసా యేసుప్రభు? మీ మైండ్ అంటే చాలా షార్ప్ అట. అసలు మీ ఆయన ఏమనుకుంటుండో మీకు ఉత్తనే తెలిసిపోతాడు లోపల. నిజమేనా? చెప్తే ఏమవుతుందమ్మా? ఉత్తనే గ్రహిస్తారట మీరు. ఉత్తగానే మీ ఆయన లోపల ఏమనుకునేది వెంబటే తెలుసుకుంటారట. మీకు అక్కడ టైప్ మిషన్ అనగానే ఇట్లా లోపల ప్రింటింగ్ పెడితే మరి ఎట్లయితుందో ఏముందో, మరి ఎట్లవుతుందో మెసేజ్ వస్తుంది లోపలికి. మెసేజ్ ఎట్లా అట్లా వస్తుంది. మీ ఆయన ఇట్లా అన్నాడు అనుకో, ఐ లవ్ యూ అని అనుకో, తక్కువ మీ లోపలికి వచ్చేస్తాడు. అంత షార్ప్ మైండ్ ఉందట మీ దగ్గర. అది దేవునిలో వాడండి, లేని పని అంత లోక సంబంధంగా వాడకండి. మీరు మామూలుగా దేవుడు వాడుకోవాలని కోరట్లే. ఉత్తగానే అసలు దేవుడు మిమ్మల్ని మంచి పేతురుని బండాన్ని ఎందుకు అన్నాడు? లోకం అంతా నా గురించి ఏమనుకుంటుందని 12 శిష్యులను అడిగాను. ఒక ఆయన ఇర్మియా అని, ఒక ఆయన ఏలియా అని, ఒక ఆయన బాప్తిస్మిచ్చే యోహాను అని, ఒక ఆయన చనిపోయిన ప్రవక్త అని ఇట్లా అనుకుంటున్నారు ప్రభువా. అందుకొరకే నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు. హై స్పీడ్గా అందరికంటే ముందు నువ్వు సజీవుడు అనే దేవుని కుమారుని క్రీస్తు అని నమ్ముతున్నాను ప్రభువా. ఆ మాట ఎందుకు వచ్చింది తెలుసా? దేవుని ఆత్మ లోపలికి వచ్చేసి మిమ్మల్ని అనాథలుగా విడవని అన్నాడు కదా. ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ నిమిషంలో ఆ గడియలోనే పరిశుద్ధాత్ముడు వశపరుచుకొని వాళ్ళని మాట్లాడిపిస్తాడు. ఎవరైతే దేవుని చింత కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మల భారం కలిగి ఉంటారో, ఎవరైతే నొరుపిడి మానుగా, ఎవరైతే కొండల్ని పర్వతాలను వచ్చే యంత్రంగా సిద్ధపడి ఉంటారో వాళ్ళలోనికి కనెక్షన్ వచ్చేస్తుంది పరలోకం నుంచి. అది ఎమ్మటే యేసు గ్రహించి, సీమోను బరియలు నువ్వు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి నీకు సంగతి బయలుపరిచిన నరులెవరు నీకు బయలుపరచలేదంటాడు. నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళానికి తీసుకుపోతుంది చాలా మందిని సైతాను. అవన్నీ మూయబడితే ఆ ద్వారాలు. నేను తీసుకుపోతా రేపే తీసుకుపోతా, ఇప్పుడే తీసుకుపోతా. పో సైతానా, ఏమైనా దేవుడు ఎన్నుకున్నాడు, ఈయన దేవుడు ఎన్నుకున్నాడు. నీ తరం కాదు. మేమందరం ప్రార్థన చేస్తాం, నేను పోను, దీన్ని తీసుకొని పోతుంటే అందరం ప్రార్థన చేస్తే
నేను పోతా అంటది 1-2 గంటలనే. పాతాళలోక ద్వారములు దాని ఎదుట మీ ఎదుట నిలవనారు. మీరు ఒక 3-4 కలిసి ఎవరన్నా నేను తీసుకుపోతా అనేటోళ్ళు ఒకరు ప్రార్థన చేయండి. ఇవాళ మేము పొద్దున్న ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం వచ్చింది. ఒక అమ్మ ఉరి పెట్టుకొని ఫ్యాన్కి పెట్టుకుంది. నేను అన్నా, ప్రభా ఆ అమ్మ మా సంఘమా వేరే సంఘమా అన్నాడు. మన సంఘం కాదు, వేరే సంఘమైనా ఎవరైనా మా సంఘమైనా ఎవరైనా పానమే ప్రభా. ఉరి పెట్టొద్దు, ఉరి తెంపబడాను, మనం తప్పించుకొని ఉన్నాము అని 124 కీర్తనలో రాయబడ్డది. ఆ ఉరి తెంపబడాలి, ఆ బిడ్డ ఉరికి అలాడొద్దు అంటే ఆమె ఫ్యాన్కి వేసింది ఊడిపోయిందట. లేలుయా, అప్పటికప్పుడే ఊడిపోయినట్టు చూపించాను. దేవుని స్తోత్రం. లేలుయా. కొంతమంది ఆడలకు ముడేయటం రాదు సరిగా. లేలుయా, వింటున్నారా? ముడేయటం కాదు, ఎందుకు రాదు, సైతాన్ని నేర్పిస్తుంది. కానీ దేవుని భక్తులు కాపాడుతాడు. మన ప్రార్థన ఎంతమందిని కాపాడుతుందో తెలుసా రోజు? మీకు తెలవదు, కానీ ప్రార్థన చేయండి, మీకు ఆశీర్వాదం. ఇప్పుడు దానియేలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, మా స్వనీతి కార్యాన్ని బట్టి కాదు, నీ గొప్ప కనికను బట్టి నీ సన్నిధిలో నిలబడి ప్రార్థించుతున్నాం, కానీ మా స్వనీతి కార్యాన్ని బట్టి కానే కాదయ్యా, నీ సన్నిధి నిలబడి ప్రార్థించటం లేదు. మా దేవా, చెవి గాలకించమని నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం, మీకు వచ్చిన నాశనం నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించు చూడము. పట్టణం మీదకి నాశనం వచ్చింది. కానీ భక్తుడు ప్రార్థన చేయగానే నాశనం ఆగిపోతుంది. నువ్వు ప్రార్థన చేయగానే నాశనం ఆగిపోతుంది. నేను నియమించుకున్నాడు దేవుడు ప్రార్థన చేయటానికి, రక్షించడానికి, నూర్చడానికి. రక్షించేవాళ్ళని రక్షించాలి, నూర్చేవాళ్ళని నూర్చాలి. కనుక నా గుండె నా లోపల సమస్యలను ఏం భయపడకండి. మీ గుండెల కంటే నా గుండె కూడా బాగా సమస్య వెళ్ళిపోయింది. ఇక అయిపోయింది, దాని బతుకు ఆయుష్ అయిపోయింది అనుకున్నా. 34 ఏళ్ళ కింద దానికి 34 ఏళ్ళ ఆయుష్ ఉన్నదని నాకు తెలియదు. దేవుని వైపు తిరిగిన, మౌనంగా ఉండటం నేర్చుకున్నాం. వాద్యమాటం మనసుతోటి ఎవరితోటి వాద్యమాడను, నేను ఎవరితోటి కొలుసుకోను, ఎవరితోటి పంచాయతీ పెట్టుకోను, భూమి గుంజుకున్న వాళ్ళతోటి చేయను, ఏది గుంజుకున్న వాళ్ళతో పంచాయతీ పెట్టుకోను. ఎందుకంటే ఒక గుండె గుంజుకుంటే నాకు 4 గుంటలు ఇస్తాడు దేవుడు, ఒక ఎకరం గుంజుకుంటే 100 ఎకరాలు ఇస్తాడు దేవుడు. నాకు ఆ నమ్మకం ఉంది. నీకు లేదు, గుంజుకొని కింది పోతావా పైకి పోతావా చూసుకో. మొదలు నువ్వు పాతాలని పోతావా పరలోకం పోతావా చూసుకో. లేలుయా. నేను పోయిన తర్వాత అన్నట్టు వాళ్ళదేనట ఈ చర్చ్. వాళ్ళు నాకంటే ముందు అసలైతే పోతారు కానీ పోకుండా ఉందరు కాక, మారు మనసు పొందుదురు కాక. లేలుయా. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకం ఉన్నాను మరి ఎన్నడూనో చూడదు. యేసుపోనిగా మళ్ళీ చూడదు లోకం. వస్తానంటే ఆత్మరూపిగా వస్తాడు. ప్రభువే ఆత్మ అని ఆత్మస్వరూపిగా యేసుపో మేడగదిలో 120 మంది మీదకి వచ్చింది. తర్వాత లోకులు అనే వాళ్ళు ఎవరు చూడరు ఆయన. ఆత్మ సంబంధులు మాత్రమే చూస్తారు. అందుకొరకే లోకం క్రైస్తవులు నివసిస్తున్నది. నువ్వు పేతురు, మీరు ఇవాళ లోబడ్డ వాళ్ళందరూ పేతురులాగా వాడుకోబోతుండే దేవుడు. పేతురులాగా సంఘాలు కట్టబడబోతున్నాయి మీ ద్వారా. నా ద్వారా కాదు, నాది ఎప్పుడైపోయింది. నా టైం 34 సంవత్సరాల కింద నాకు ఈ వాక్యం ఇచ్చిండు. ఈరోజు ఇచ్చిన వాక్యం నాకు కాదు, మీకుది, సంఘానికి ఇది. ఈరోజు వచ్చిన వారందరికీ వాక్యం. మత్తయి సువార్త 16:18 నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన. మత్తయి సువార్త 16:18 నా వర్షం లేకుండా నా నోటి నుంచే ఈ వాక్యం వచ్చింది. ఈ వాక్యం ఒక అమ్మ వివరించి, నువ్వు పేతుల్లాగా వాడుకోబోతుండే దేవుడు అన్నాడు. నేనేంది, నేను అప్పల బాధకు వస్తే పేతులు ఏంది, బండ ఏంది, సంఘం ఏంది, నాకేం తెలియదు. మళ్ళీ ప్రార్థనించిన, సమృద్ధిగా ఇచ్చిన తినుమ అందరికీ పంచిపెట్టమన్నాడు. ఇక నా అప్పులన్నీ తీరిపోతాయి. మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకుంటా, బిల్డింగ్ గట్ట పోర్టికో కింద టేబుల్ వేసుకుంటా, ఇట్లా అన్నం పొట్లాలు, బట్టల పొట్లాలు. మానవుని ప్రాథమిక సమస్య అదే కదా, అందరికీ రోజు పంచిపెడతా అనుకున్నా. లేలుయా. కానీ దేవుని దయ వల్ల అట్లా కాలే. దేవుని దయ వల్ల వాక్యం అందరికీ పంచిపెట్టాలి. వాక్యం పంచిపెడుతుంటే నాకు సమృద్ధిగా ఇస్తా, అందరు పంచిపెడతాను. అలాగే దాన్ని పంచిపెట్టినంత మంది ఇది కూడా సమృద్ధిగా ఇస్తున్నాడు.
ముందు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి, తర్వాత మనకు కావాల్సిన ఇస్తాడు. మీకు కూడా ఇస్తాడు, నాకు కూడా ఇచ్చాడు, ఇస్తుండు కూడా. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5:24 చెప్తుంది, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. మీ ద్వారా సంఘాలు కట్టించబోతున్నాడు దేవుడు. మీ ద్వారా సంఘ స్థాపనలు జరగబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు ఎప్పుడు అనాథలుగా విడవాడు. మీ దగ్గరికి రాబోతున్నాడు. ఇప్పుడు వింటున్నారా? వారి హృదయం కొవ్వు మందముగా ఉన్నది నమ్మని వాళ్ళకు, కానీ మీరు మాత్రం ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆనందించండి. మీ గుండె, కొంతమంది గుండె లోపల సమస్య వెళ్ళిపోయింది. ఇక ఇంకేం బాగుపడతాం, ఇంకేం పైకి వస్తాం నాలాగా. కానీ మీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది. మొత్తం మీరు ఎంతమందిని మార్చబోతున్నారో, ఎంతమందిని దేవుని మళ్ళించబోతున్నారో, అట్టి వరాలతో దేవుడు ఈరోజు నింపబోతున్నాడు. అట్టి శక్తితో దేవుడు మిమ్మల్ని ఈరోజు నింపబోతున్నాడు. పేతురికి ఇచ్చిన ప్రత్యక్షతలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రసన్నత మీ మీదకి రాబోతున్నది. ఆయన శక్తి మీ మీదకి రాబోతున్నది. ఆకాశం తెరవబడింది. దేవుని కృప మీ మీదకి రాబోతున్నది. పొందుకో. సభ కబ లరా తర జంబ కలరా తర ష జింబ్రి క్రూరి శబర కలర తర కక్కులు పెట్టబడి పదునైన కొత్త నురిపిడి మానవు నీవు. దేవుని నియమించాడు. నువ్వు పర్వతాలను నూర్చే యంత్రానివి నువ్వు. వాటిని పొడి చేసే, కొండలను పొడి చేసే యంత్రానివి నువ్వు. ఓ రి బాబా బాబా రషబ ఓ రి కలర తరబర శుభరిక్లో తరబర శుభ తరు శుభ కబా శుభరిక్లో తరబర శుభ తరు శుభ కబా శుభాక్లో తరబర శుభ. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షల మీద ఉన్నాయి. ఆయన కనికల నీ మీద ఉన్నది. నువ్వు ఆయన చేత నియమించబడిన ఒక యంత్రానివి, ఒక పనిముట్టు. కొండలు నీ ద్వారా పట్టు కావలసినవి, నూర్చబడవలసి ఉన్నది. పర్వతాలు పిండిలాగా మెత్తన చేయబడవలసినది. నూర్పిడి మానుగా నువ్వు వాడబడబోతున్నావు. అవును అవును, నీ మాటలంతా శక్తి ఉన్నది. నీ దర్శనంతో శక్తి ఉన్నది. నీ ప్రవచనంతో శక్తి ఉన్నది. నీ ప్రేరేపణలంతా శక్తి ఉన్నది. ఇప్పుడే రిసీవ్ పొందుకో రిసీవ్. ఎవరు కనుదోసేటట్టు చూడకండి. దేవుని మహిమ మన మధ్యకు దిగింది. మీరు పేతురులాగా వాడబడబోతున్నారు. ఈ సంఘస్థులు రాబోయే దినాల్లో ఇక్కడున్న వారందరూ పేతురులాగా వాడబడబోతున్నారు. అదే ఎవరు ఆపలేరు. పౌలు భక్తుల్లాగా వాడబడబోతున్నారు. అది ఎవరు ఆపలేరు. యెషయా భక్తుల్లాగా వాడబడబోతున్నారు. అది ఎవరు ఆపలేరు. దానియేలు భక్తుల్లాగా వాడబడబోతున్నారు. అది ఎవరు ఆపలేరు. యిర్మీయా భక్తుల్లాగా వాడబడబోతున్నారు. యిర్మీయా ఆత్మ మీలోనికి రాబోతున్నది. దానియేలు ఆత్మ మీలోనికి రాబోతున్నది. దావీదు ఆత్మ మీలోనికి రాబోతున్నది. యెషయా ఆత్మ మీలోనికి రాబోతున్నది. మత్తయి ఆత్మ మీలోనికి రాబోతున్నది. పౌలు భక్తుని యొక్క ఆత్మ మీలోనికి రాబోతున్నది. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు. పౌలు అంటున్నాడు, దేవుడు తప్పకుండా నువ్వు లోబడితే అలాగో నిన్ను వాడుకుంటాడు. అలాగూ చేయబోతున్నాడు నీ ద్వారా కార్యాలు. సంఘాలు కట్టబోతున్నాయి. ఓ రిబాబా రషబా. మిమ్మల్ని దేవుడు అనాథలుగా విడవాడు. మీ వద్దకు రాబోతున్నాడు. అవును మరెన్నడు మీరు ఆయన చూడు. దేవుని శక్తి నీళ్ళకు రాబోతుంది. దేవుని మహిమ నీళ్ళకు రాబోతుంది. నువ్వు పేతురువు. నువ్వు పంచి స్థిరంగా ఉండబోతున్నావు. దేవుని వాక్యంలో, దేవుని సత్యంలో స్థిరపరుస్తున్నాడు దేవుడు నిన్ను. అవును, ఒకప్పుడు రొల్లువే, ఒకప్పుడు చంచలమైన స్వభావంలో ఉండే, కానీ ఇప్పుడు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టబోతున్నా. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నే ముందు సైతాను శక్తులు నిలవనేరవు. మాంత్రిక శక్తులు నిలవనేరవు. నిన్ను దేవుడు బలమైన సాధనంగా, పనిముట్టుగా మలసబోతున్నాడు. అవును రిసీవ్ పొందుకో దేవుని శక్తి. పేతురు కొన్ని ఆత్మను పొందుకో. దావీదు కొన్ని ఆత్మను పొందుకో. దానియేలు కొన్ని ఆత్మను పొందుకోండి. పౌలు భక్తుని కొన్ని ఆత్మను పొందుకోండి. యెషయా భక్తుని కొన్ని ఆత్మను పొందుకోండి. యిర్మీయా భక్తుని కొన్ని ఆత్మను పొందుకోండి. రిసీవ్. దేవుని సంగమా, రాబోయే దినాల్లో
అనేక సంఘాలు స్థాపించబడబోతున్నాయి మీ ద్వారా. ఇక్కడికి వచ్చిన భక్తులారా, మీరందరూ ఆయన సాధనాలే, ఆయన పనిముట్లే. దేవుడు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసాడు. నమ్ము ఈరోజు నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నావు. అవును. పొందుకోవాలి. రిసీవ్. దేవుని కృప పొందుకోండి. ఆయన మహిమను పొందుకోండి. ఆయన ప్రసన్నతను పొందుకోండి. ఆయన దయాదాక్షలను పొందుకోండి. ఓ రే బాబా రషబ, ఓ రే శవ కబా సుబారకులు తరబరుషుబ. యేసువే. దేవునికి స్తోత్రం. ఆయన కృప నీ మీద ఉన్నది, ఆయన దాని మీద ఉన్నది. నీవు కక్కులు పెట్టబడి నొరిపిడి మాను. అవును. ఓ రే బాబా రషబ, ఓ రే కలర తరబరుషబ, నింబాబా రషబ, రే కలర తరబరుషబ. యేసువే. ఓ రే బాబా రషబ. నా గుండె నా లోపల సమస్యలు వస్తున్నది. నేను దేవుని చేత దుఃఖోపశాంతను అందను. దేవునికి లోబడు. దేవుడు దేని కొరకు నియమించుండి ఆ పని చేయి. అదే నీకు దుఃఖోపశాంతి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో కరుణ సిస్టర్ పెద్దాపురం ప్రార్థన చేస్తారు. స్తోత్రములు పరిశుద్ధుడా, మహోన్నతుడా, మగనుడా, మా జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తుడా, సర్వాంతర్యామి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. అవును దేవానికి వందనాలు. దయగల దేవా, కృపగల తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. నిజముగా ప్రభా కక్కులు పెట్టబడిన పదును గల తండ్రి ప్రభా, అయానికి నీ సాధనముగా పనిగట్లుగా వాడుకుంటున్న నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నిజముగా ప్రభా దైత కనికరము చూపండి ప్రభా. అయా అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమన్న దేవా రిబలరబ శబ అయ సిమాంత సకలరబ శమైక్లోరిబలరబ శబ. అయా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అరి సిమైక్లోరిబ శబరి కలరబ కనిపెట్టుకుని ప్రభా, ధ్యానించుకొని ఇదిగో నా దగ్గరికి వాక్యం మాట్లాడడానికి రమ్మంటున్నావు ప్రభా. ఆత్మీయుల మీదకి కాదు, కాపర్ల మీదకి కాదు, నిన్ను పిలుచుకున్న పిలుపు ఎక్కడన్నావు తండ్రి. ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నా రండి అని అన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అవును, ఇన్ని రోజులు అలాగున్నామేమో, దయతో క్షమించండి ప్రభా. ఏ విషయమైనా నీ దైవ సేవకులు వాక్యం ఎలాగో నీ దగ్గర అడిగి తెలుసుకొని నడుచుకున్నాడు ప్రభా. మేము కూడా అలా అడిగి నడుచుకున్న భాగ్యముని దినము మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభా. మా గుండె సమస్యలిపోతుంది, వేదనతో ఉన్నది ప్రభా. రాజా నిజముగా అయ్యా నిన్ను విడవను, ఎడబోయను, నిన్ను రక్షించుటకు వచ్చానంటున్నావు. నిజము తండ్రి, నీకు వందనాలు ప్రభా. మేము కృంగిపోయాము ప్రభా, వేసారిపోయాము ప్రభా, సమస్యలిపోయాము ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇదిగో ప్రభా నా దేవా, దీనులకు, దరిద్రులకు, నిరుపేదలకు తండ్రి ప్రభా న్యాయము తీర్చినప్పుడు నీ గుండె సమస్యలు అంటున్నావు తండ్రి. నీకు వందనాలు. రిబల రష కలరబ శబ. నిజముగా ప్రభా ఇదిగో అన్ని విషయాలలో ప్రభా ప్రజల కొరకు ప్రార్థించుటకు ధాన్యాలు, శత్రుక పత్ని గోళ్ళు విడుదలిచ్చిన దేవా, అన్ని విషయాలలో ప్రభా రిజమా కలరబ శబ చెరపట్టబడ్డ వారిని విడుదలించుటకు తండ్రి ప్రార్థిస్తున్నాను అన్నప్పుడు తండ్రి విడుదల చేసిన దేవా, మారి సీమాత కలరబ శబరి కలరబ సమైక్లోజ్యా యెహోషువ, మోషే, యెషయా ప్రవక్తలాగా ప్రభా, దానియేలు, శద్రక, అబేద్నెగోలాగా ప్రభా నీవు ఆశీర్వదిస్తా నీ మాట ఇచ్చి
రిసిమాత సకందరల రబోషమ రిసింబరల రబోషబ. అవును ప్రభా, పేతురు బండ మీద సంఘాన్ని కట్టాడు ప్రభా. నిజముగా ప్రభా, పిలుచుకున్న పిలుపేంటి అని తండ్రి నిన్ను ప్రశ్నించినప్పుడు ప్రభా, ఇదిగో మనుషులు పట్టే జాలరిగా చేసినన్నావు ప్రభా. రాజ్యానికి వందనాలు ప్రభా. ఇదిగో పేతురు సంఘము బండ మీద కట్టినట్లు నిన్ను కట్టి ప్రభా, సంఘము కట్టబోతుందన్నావు. నిజంగా ప్రభా, నీ దైవ సేవకులలో నుండి విడుదల చేసిన తండ్రి మాట్లాడిన దేవా, కృతజ్ఞతలు ప్రభా. వాద్యం ఆడుతుండగా అడిగి తెలుసుకుంటుండగా ప్రభా, ప్రతి విషయంలో నువ్వు మాట్లాడుతున్నా నా ప్రాణనాథానికి వేల వేల కోట్లాది స్తుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అవును తండ్రి, అనేకులు లేపబోతున్నారంటున్నావు ప్రభా. రక్షణ శృంగముగా ఉండండి ప్రభా. రిమా సమాకల రబషబ ప్రాకారముగా ఉండండి ప్రభా. రిబల రబషబ ఇత్తడి ప్రాకారముగా ఉండండి ప్రభా. రిబజమై క్లోజియా సమస్యలను చూసి వెనకబోకుండా ప్రభా, ధైర్యముగా ప్రార్థించే వారిగా సువార్తికులను, అపోస్తలులను, బోధకులను, ప్రవక్తలను, ఉపదేశకులను, కాపర్లను బండ మీద ప్రభా సంఘము ఎలా పేతురు కట్టాడో, మనుషుల పట్టే జాలరిగా ఇలా చేసావో అలా ప్రతి బిడ్డలను లేపమని బతిమిలాడుతున్నాను. రిబల రష కలర బజంబరల రబ షబ రిజింబా తరల రబ సమై క్లోరియా రిజిమై క్లోరి కసి కలర బ షబ రిబబ సరిపోను రెట్టింపు కొలుతలో నింపబోతున్నాడు. సరిపోను రెట్టింపు కొలుతతో ధైర్యమైన బలమైన ఆత్మ కార్యములు మీ ద్వారా చేపించుకోబోతున్నాడు. నా ప్రియ సంగమా, ఇదిగో ధైర్యపడుతున్నారు, కృంగిపోతున్నారు, పిరికితనముగా ఉంటున్నారు. ఇదిగో ఇప్పుడు నా తండ్రి ఇచ్చిన మాటకు లోబడితే పేతురు సంఘమును కట్టినట్లు రీపాసి కలరబ శబరి కలరబ శబ సాధనాలుగా, పనిముట్లుగా, బలముగా నిలబెట్టుకొని వాడుకోబోతున్నాడు. Thank you, Lord Jesus. My glory Shabba. Rizi my gloria si my glosia. లోబడని పిల్లలకు శ్రమ. రిజింబా తరలరబా. ఎవరు నా తట్టు తిరుగుతే ప్రభా, ఇప్పుడే నేను నీ తట్టు తిరుగుతున్నాను. రిబాల రబా షబా. ఎవరు నన్ను అడుగుతున్నారో, ఎవరు నన్ను అడిగి శోధిస్తున్నారో, ఇదిగో నీ హృదయాంతరములోకి నేను వస్తున్నాను. రిజంబారల రబా షబా. రిజింబా తరలరబా షబా. సరిపోని కొలతతో అభిషేక తైలముతో కనికరవంతుడ, కరుణామయుడ, దయగల దేవారి కలరబ శబ. అడుగుడు ఇవ్వబడిన, తట్టుడు తీయబడినాడు, వానికి ముఖం తిప్పనన్న దేవా, నీ నామములు అడుగుతుండగా ప్రతి అవసరతలు తీర్చిన నా దేవానికి కృతజ్ఞతలు, వందనాలు. నిజముగా ప్రభా, మొరపెట్టు వారికి సమీపంగా ఉన్న నా ప్రియుడా, వేల వేల కోట్లాది స్థుతులు చెల్లిస్తూ కక్కులు పెట్టగల పదును గల తండ్రి ప్రభా, ఆయా నూరుపడి రానుగా చేసిన నా ప్రియ యేసయ్యానికి వందనాలు. నిస్సాధనముగా పనిముట్టుగా వాడుకోమని, బలపరచమని, కృప చూపుమని, ఈ నా మాటలు ప్రతి ఒక్క హృదయములో ఫలింపచేయమని, కృప చూపుమని తండ్రి. ముఖ్యంగా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దైవ సేవకులను బలముగానైనా మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి బలముగా వాడుకోనండి, కృప చూపండి ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. ఆత్మీయ తల్లి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, బలము శక్తిని అనుగ్రహింపచేయండి ప్రభా. తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బలము శక్తిని అనుగ్రహింపచేసి ప్రభా, విన్న మాటలు ప్రతి ఒక్కరు హృదయములో తండ్రి ఫలింపచేసి ఆత్మీయ తల్లిదండ్రులు బహు బలముగా ఇంకా వాడుకోండి తండ్రి. ఏడంతల అభిషేకంతో నింపండి, కృప చూపండి ప్రభా. మా సంఘ సరిహద్దులు ఇంకా విశాలపరచండి ప్రభా. ఎవరు వెనక్కు తిరగకుండా ముందుకు సాగే భాగ్యాన్ని ఇచ్చి, కక్కులు పెట్టిన పదులు గల నూరిపడి మ్రానుగా చేసిన ప్రతి బిడ్డ వాయిదాలుగా తండ్రి ప్రభా వాడబడే కృప దయచేయమని, కృప చూపమని, సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రిని. ఆమేన్. ఒక ప్రకటన, జాగ్రత్త వినండి.
ఆర్నకొండ నుంచి వచ్చి ఇక్కడ మన ఈ లైన్లో 3వ ఇల్లు 4వ ఇల్లు పద్మమ్మ గారని మన సుందరమ్మ గారి వాళ్ళ చెల్లె పద్మ, వాళ్ళకి ఒకడే కుమారుడు, 2 ఆడపిల్లలు. అయితే ఆయన సేవ చేస్తాడు. అయితే రాత్రి పక్షవాతం వచ్చి కరీంనగర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. వాళ్ళు చాలా నిరుపేదలు. మరి మీరు చేతనైనంత సహాయం వారికి చేయవలసిందిగా కోరుతున్నాం. కానుకలు పడతారు, మీ దగ్గరకు వస్తారు. ఆ తర్వాతనే మీరు లేచి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి చెప్పించుకోవడానికి రావాలి. కానుకలు వేసిన వాళ్ళు ముందు రావచ్చు. నువ్వు వేసే పని అయిపోయింది కదా, కానుక వేసే పని వచ్చి ప్రార్థన చేపించుకోవచ్చు. పద్మమ్మ కుమారుడు బాబు, ఆయన పేరు. పక్షవాతంతో మరి కాళ్ళు చేతులు పడిపోయినాయి, కరీంనగర్ హాస్పిటల్లో ఉన్నాడు. నేను కూడిక అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం, అప్పుడు ఇస్తాం. మీరు ఇచ్చిన కానుకలు దయచేసి ఇవ్వాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తాను. బాబు ఒక్కడే కొడుకు, పాప అమ్మ భర్త చనిపోయాడు. అని ఆర్టీసీ కండక్టర్ ఉండే, తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి మానేశాడు. తర్వాత ఆయనకు చెట్లు కోసే పనిలో చెట్టు ఎరిగి కాలు మీద పడితే ఆ బాబు తండ్రి కాలు కొట్టేసే పరిస్థితి వచ్చి కొట్టేయబడ్డది. తర్వాత కొంతకాలానికి చనిపోయాడు. అలా ఆర్నకొండలో ఇల్లుంటే అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కొని ఇక్కడ ఉంటున్నారు. దయచేసి మీ చేతనైనంత సహాయం చేయండి వారికి. దేవుడి మీద దేవుని కానుక ఇచ్చిన వాళ్ళే ముందు లేచిరండి. ఆనందమే పరమానంద